ప్రైజ్ లార్డ్. సో దేవుడు మరి యొక్క సమయాన్ని మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క ఆరాధనలోనికి వెళ్ళే ముందు కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. సో ఈరోజు డివోషన్గా కీర్తనలు 91 చాప్టర్ నుండి కొన్ని విషయాలను మీ ముందు షేర్ చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సో ఈ కీర్తన మనం చూస్తున్నప్పుడు మోషే రాస్తూ ఉన్నాడు. సో అక్కడ పైన హెడ్డింగ్ కనుక చూస్తే ఇట్ ఈస్ రిటన్ లైక్ దిస్: అ ప్రేయర్ ఆఫ్ మోసెస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సో మనం మోషే మనకు తెలుసు ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించినటువంటి ఒక నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కీర్తన అంతా జనరల్గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ సామ్. ఎందుకనంటే మోషే కొన్ని సంవత్సరాల క్రితం ఈ కీర్తనను రాస్తూ తనకు జీవితంలో అనేకమైన సిచ్యువేషన్స్ గుండా తను వెళ్తున్నప్పుడు దిస్ ఈజ్ అ ప్రేయర్. సో ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. అది ఏంటంటే ఇటర్నల్ గాడ్. ఎందుకంటే మనకు స్టార్టింగ్ వర్సెస్లో మనం చూస్తే తరతరములకు మాకు నివాస స్థలము నీవే, త్రూ ఆల్ ది జనరేషన్స్ యూ హ్యావ్ బీన్ అవర్ హోమ్, బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బోర్న్, బిఫోర్ యూ గేవ్ బర్త్ టు ద ఎర్త్ అండ్ టు ద వరల్డ్, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ యువర్ గాడ్. ఇక్కడ దేవుడు నిత్యము ఉన్నటువంటి హీస్ ద ఇటర్నల్ గాడ్ అనే విషయం మనకు కనిపిస్తుంది. తర్వాత హ్యూమన్ గురించి, ఫ్రెయిల్ హ్యూమన్, సో డెలికేట్ హ్యూమన్ బీయింగ్ మనకు కనిపిస్తాడు. అక్కడ గడ్డితో పోలుస్తున్నట్టు తన లైఫ్ కనబడుతుంది. తర్వాత హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు. తర్వాత ఒక సిన్ఫుల్ మ్యాన్ మనకు కనిపిస్తారు. లైఫ్ అండ్ డెత్, ఈ అన్ని సిచ్యువేషన్స్ మధ్యలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ అండ్ డిఫికల్ట్ వరల్డ్. మోషే ఒక జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలను మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉండి కూడా ఒక నాయకుడిగా తన యొక్క ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్, ఒక కన్ఫ్యూజన్ ఉన్నటువంటి టైంలో హౌ కుడ్ హీ బీ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఆరాధన చెల్లించే ముందు లెట్ దిస్ బీ అ ప్రేయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడ ఈ యొక్క కీర్తన రాస్తున్నప్పుడు మోషే ఎలాంటి సిచ్యువేషన్స్లో రాస్తూ ఉన్నాడు అంటే, తన యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని పనిష్ చేసి 40 years వాళ్ళు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ హౌ గాడ్ ఈస్ బీన్ ఫెయిత్ఫుల్ అనేది మనం చూస్తాం. మోషేని చూస్తే తన లైఫ్లో తన స్ట్రాటజీ చూస్తే కనుక తన యొక్క అక్క మిరియాం తర్వాత ఆరోన్ని కూడా అక్కడే వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు చనిపోతారు. సో అంతేకాకుండా దేవుడు చెప్పినటువంటి మాట డిజోబే చేసి రాయితో పలకమంటే దాన్ని కొట్టి దేని ఒక మాట అవిధేయత, ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా బట్ స్టిల్ 40 years అక్కడ ఐగుప్తులో సకల విద్యలందు ప్రవీణత కలిగినటువంటి వాడు. తర్వాత మిద్యానులో ఒక హంబుల్ షెపర్డ్గా తన లైఫ్ని లీడ్ చేసి ఇంకొక 40 years సో ఇజ్రాయెల్ ప్రజల్ని లీడ్ చేయడం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనం జస్ట్ మాట్లాడుకుంటాం కానీ ఒక్కసారి ఆ సిచ్యువేషన్కి వెళ్ళి మోషే ప్లేస్లో ఉండి ఆలోచన చేస్తే హీజ్ అ లీడర్. కానీ దాదాపుగా ఒక మోర్ దెన్ lakhs ఆఫ్ పీపుల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో వాళ్ళు అన్ని సిచ్యువేషన్స్లో తన దగ్గర ఏమన్నా కంప్లైంట్స్ తీసుకొచ్చినా వాటన్నిటిలో ఎంత హంబుల్గా దేవుని దగ్గర మొరపెడుతూ తన యొక్క లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు లైఫ్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మోసెస్. తనకు లైఫ్ ఏమంత ఈజీగా లేదు మోషేకి, బట్ స్టిల్ తను విజయాన్ని సాధించగలిగాడు. అదే ఈ కీర్తన అంతలో కూడా మనం చూస్తాం. సో కింద వచనాలు మనం చదువుకుంటూ వస్తే 10th verse ఇలా ఉంటుంది: 70 years are given to us, some even live to 80, but even the best years are filled with pain and trouble. సో అధిక బలం ఉంటే 80 years బతుకుతాం, కానీ అది కూడా ఆయాసం వ్యర్థమే అని మాటలు చూస్తున్నప్పుడు ఇది యోసేపు వాళ్ళ యొక్క తండ్రి జేకబ్ని ఫరో దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క డ్రాప్ టైంలో ఫెమైన్ టైంలో తీసుకొచ్చినప్పుడు ఫరో ఒక ప్రశ్న అడుగుతాడు, నీ వయసు ఏంటి అని అడిగినప్పుడు తను చెప్పిన మాట ఏంటనంటే, నా జీవిత యాత్ర జస్ట్ కొంతకాలమే నేను బతికాను, బట్ ఫ్యూ డేస్ అండ్ ఈవిల్, సో దౌర్భాగ్యంగానే నేను బతికాను, నా పితరులు జీవించినంత నేను జీవించలేదు అనే మాట కనబడ్డం మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలని చెప్తా ఉన్నానంటే, చాలా న్యూస్ పేపర్స్లో వి సీ ద ఒబిచ్యూరీ, మనం అవి చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ద రిమైండర్ దట్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఈ మరణం అనేది మనము ఈ పాపం ద్వారా వచ్చుకున్నటువంటి విషయము తెలుసుకున్నది అనేది మనకి గమనించినప్పుడు ఈ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇక్కడ మోషే గుర్తు చేసుకున్నది ఏంటంటే, బట్ స్టిల్ వాళ్ళు ప్రయాణం చేస్తున్న టైంలో మోర్ దెన్ 30 to 42 times వాళ్ళు ఆ యొక్క క్యాంప్స్ని వాళ్ళు పెడుతూ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్
ఇక్కడ మోషే తను చేసుకున్నది ఏంటనంటే దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నట్టు మనకి ఇక్కడ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆ కింద వచనాల దగ్గరకు వస్తున్నప్పుడు సో అందుకే చెప్తాను, ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ. తను ఏం చెప్తా ఉన్నాడంటే అవర్ లైఫ్ ఈజ్ అ స్కూల్. ఇక్కడ అన్ని విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని ఇక్కడ నేర్పిస్తూ ఇటర్నిటీకి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత మనం చూస్తే అందుకే మోషే ఇక్కడ ప్రార్థన చేస్తూ సో టీచర్స్ టు రియలైజ్ ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్ సో దట్ వి మే గ్రో ఇన్ విజ్డమ్. మా యొక్క దినములు లెక్కించడం మాకు నేర్పించదేవా అని ఇక్కడ ప్రార్థన చేయడం చూస్తున్నాం. మనకి ఒక 2 విషయాలు ఇక్కడ గమనించాలి. అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఎందుకంటే జెనసిస్ 5th చాప్టర్లో చూస్తే మనము ఆది కాండంలో కనుక చూస్తే ఆడమ్ 900 years బతికినట్టు చూస్తాం. తర్వాత లైఫ్ స్పాన్ అనేది ఎంత తగ్గిపోతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. జేకబ్ దగ్గర 130 years, ఆ తర్వాత మోషే 120, తర్వాత శామ్యుయల్ దగ్గరికి వచ్చేప్పటికి, డేవిడ్ శామ్యుయల్ దగ్గరికి వచ్చేప్పటికి 70 yearsకి డ్రాప్ అవుతున్నట్టు మనం చూస్తాం. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే మన లైఫ్ ఈజ్ సో ప్రెషియస్, ఎట్ ద సేమ్ టైం అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. అది చాలా తొందరగా గతించిపోయేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర లాట్స్ టీచర్స్ అని చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ హీస్ బిన్ గోయింగ్ త్రూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నది ఏంటంటే దట్స్ వై లార్డ్ సాటిస్ఫై us. 14th verseలో చూస్తే సాటిస్ఫై us ఈచ్ మార్నింగ్ విత్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ అని ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ కాంటెక్స్ని ఒకసారి సందర్భం ఇది ఏ టైంలో రాసి ఉండదంటే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నారు. ఇందాక మనం ఆ పాట కూడా మనం చూస్తాం, మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివి. సో ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ దే కుడ్ ఏబుల్ టు సస్టైన్ దర్ లైఫ్ ఇన్ దట్. అలాంటి సిచ్యువేషన్లో కూడా, విల్డర్నెస్లో కూడా దే కుడ్ సస్టైన్ ద లైఫ్. ఎలా అంటే దేవుడు మన్నాన్ని కురిపించి వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. సో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒకవేళ జీవిస్తే వాళ్ళ యొక్క లైఫ్ సస్టైన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి కాలు మోయలేదంట, తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. ఇవన్నీ చూస్తాను దేవుడు ఎంత కృప చూపిస్తూ ఉన్నాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ దేవుడు ఎంత గ్రేస్ చూపిస్తూ ఉన్నాడు. ఈ సిచ్యువేషన్స్ని ఒకసారి మన లైఫ్లో తీసుకుంటే మన లైఫ్స్లో దేవుడు ఇంత కృప చూపించట్లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ మాటను చూస్తున్నప్పుడు సో జీసస్ క్రైస్ట్ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే విల్ హ్యావ్ ద నరిష్మెంట్ ఆఫ్ వర్డ్, దేవుని యొక్క వాక్యం చేత మనము నింపబడతా ఉంటామో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం బలపరచబడుతూ మన యొక్క జీవిత అనే ఈ యొక్క ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే మన పితరులు కూడా చెప్పిన మాట ఏంటంటే వీఆర్ పిలిగ్రిమ్స్ అండ్ ట్రావెలర్స్. మనం యాత్రికులం, ప్రయాణికులం ఈ భూమి మీద. సో దేవుని యొక్క నూతన పట్టణము యెరూషలేము వస్తుంది. దాని కొరకు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న ప్రతి సిచ్యువేషన్ దేవుడు కొన్ని విషయాలను మనకు నేర్పిస్తున్నాడని మనం గమనిస్తున్నామా. అందుకే లార్డ్ టీచర్స్ అని చెప్తా ఉన్నాడు. తర్వాత తను చేస్తున్న ప్రార్థన ఏంటంటే లార్డ్ సాటిస్ఫై us. అందుకే మనుష్యుడు కేవలం రొట్టె ద్వారా మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తారు. మనం విల్డర్నెస్లో చూస్తే వాళ్ళందరూ దేవుడు ఇచ్చినటువంటి మన్నా ద్వారా దే కుడ్ ఏబుల్ టు సస్టైన్ ది లైఫ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరం ఎంతమంది నిజంగా దేవునితో ఈ ఫెలోషిప్ని మనం కలిగినాం, దేవుని యొక్క వాక్యంతో ఈ సంబంధాన్ని మనం కలిగినాం. మోషే తన లైఫ్ ఎండ్ దగ్గర వస్తున్నప్పుడు తను చేసినటువంటి ప్రేయర్ ఇది. మన యొక్క లైఫ్లో ప్రతి ఒక్కరం మన యొక్క ప్రార్థన ఇదై ఉండాలి. చివరిగా కిందకు వస్తే చెప్తున్న మాట ఏంటంటే లెట్ us యువర్ సర్వెంట్ సీ యువర్ వర్క్ అగైన్. దేవుని యొక్క పనిని దేవా మళ్ళీ మేము చూడాలి అని చెప్తూ కింద చెప్తున్న ప్రార్థన ఏంటంటే తను చేసిన పని అంతా కూడా కొన్నిసార్లు తనకి ఏమనిపించిందంటే వ్యర్థంగా అనిపించింది. అలాంటి టైంలో మోషే చేస్తున్న ప్రార్థన ఏంటంటే లార్డ్ ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అనే ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు ప్రేమించి మనకు లైఫ్స్ ఇచ్చాడు, ఒక పర్పస్తో మనల్ని ఇక్కడ పెట్టాడు అన్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. వర్డ్, వర్షిప్ అండ్ వర్క్ అని. సో దేవుడు మనల్ని ఏ పర్పస్తో దేవుడు మనల్ని సృష్టించాడో ఆ వర్క్ చేయడానికి దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ని కలిగి మన లైఫ్స్ ఉన్నాయా, మన లైఫ్స్ని ఇంత ఇదిగా మనం చూసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆధారపడుతూ దేవుని మీద వెళ్తున్నామా. కింద చూస్తే మేక్ అవర్ ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్. ద సక్సెస్ఫుల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ డేస్ వి లివ్ ఇన్ ద లార్డ్. దేవునిలో నమ్మకంగా మన యొక్క లైఫ్ని ఎంత సక్సెస్ఫుల్గా దేవునికి ఆనర్ చేస్తూ మనం జీవిస్తామో, మన వర్క్ ప్లేసెస్లో ఎక్కడైనా దేవుని ఇన్వాల్వ్మెంట్ని మనం కలిగి దేవుని యొక్క ప్రిన్సిపల్స్ని
దేవుడు ఇచ్చినటువంటి మాట చొప్పున మన లైఫ్స్లో మనం జీవిస్తామో అదే మనల్ని బ్లెస్సింగ్ నడిపిస్తుంది. సో ఈ మాటలు చెప్తూ కింద 91st చాప్టర్లో చెప్తున్నాడు. అందుకే మోషన్ కనుక చూస్తే, నా దేవుని నివాస స్థలంగా నేను చేసుకుంటాను, హీఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని చెప్తూ ఫెలోషిప్లోనికి ఎంటర్ అవ్వమని చెప్తా ఉన్నాడు. సో అక్కడ మనం చూస్తే ఆ కాంటెక్స్ని మనం చూస్తే 91st సామ్లో హోలీస్ ఆఫ్ హాలీస్, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం కింద సర్వశక్తిని నీడని ఎవరైతే విశ్రమిస్తారో అక్కడే నాకు సేఫ్టీ ఉంటుంది అనే ఒక మాటను మనం చూస్తాం. హీ అలోన్ ఈజ్ మై రెఫ్యూజ్, మై ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అని చెప్తున్నప్పుడు, ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే కమింగ్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం కలిగినటువంటి వారికి ఆ కింద చెప్తూ వస్తుండే ఏ తెగులు ఏ గుడారం నన్ను సమీపించదు అని చెప్తున్నప్పుడు, ఏదైనా తీసుకోండి మీరు బాంబ్ షెల్టర్స్ని మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చూస్తే ఎవరైనా తప్పించుకోగలుగుతారా? సో ఎవరు తప్పించుకోలేము. ఇక్కడ చెప్తున్న మాట ఏంటనంటే, టెర్రరిస్ట్ అటాక్స్ ఉండొచ్చు, చాలా విషయాలు ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా చూసినప్పుడు ఐగుప్తులో దేవుడు వాళ్ళ ఫస్ట్ బార్న్ అందరినీ చంపేసినప్పుడు వీళ్ళొక్కళ్ళు అలాగ ఉండడం మనం చూస్తాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చీల్చి దేవుడు నడిపిస్తున్నప్పుడు వాళ్ళందరూ చనిపోయారు, కానీ దేవుని యొక్క ప్రజలు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సమీపించకుండా ఎలాగ దేవుడు వాళ్ళని డెలివర్ చేస్తూ ఉన్నాడనే విషయాన్ని గమనిస్తున్నప్పుడు, మన సిచ్యువేషన్స్లో నో మ్యాటర్ వాట్ అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చు, కానీ ఈవిల్ మన దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదేంటంటే, దో థౌజండ్స్ ఫాల్ సైడ్, దో 10,000 ఆర్ డైయింగ్ అరౌండ్ యూ, దీస్ ఈవిల్స్ విల్ నాట్ టచ్ యూ అని చెప్తున్నప్పుడు అవి మనకి హామ్ చేయవు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మన పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోతున్నా దేవుని మనం కలిగి ఉన్నప్పుడు వీఆర్ స్టిల్ ఇమ్మార్టల్స్ అంటిల్ ఆ వర్క్ ఈస్ డన్. మనకు పని పూర్తయ్యే వరకు మనం ఈ భూమి మీద సజీవంగానే దేవుడు మనకు సహాయం చేస్తాడన్న విషయం మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, దిస్ ఈస్ ద గ్రేట్ గాడ్ వీఆర్ వర్షిప్పింగ్ నౌ. మన జీవితాలను దేవునికి సమర్పిస్తూ, అందుకే ఈ కింద ఆ మాటలన్నీ చెప్తూ, కొన్నిసార్లు మన లైఫ్లో ఏంటంటే డాక్టర్స్ may add some years to our life, but they cannot, only God can add life to our years. కాబట్టి ఉన్న షార్టెస్ట్ లైఫ్ అన్న ద బెస్ట్ లైఫ్ని మనం జీవించగలిగితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. సో రెండే విషయాలు 90th 91st సామ్ నుంచి దేవుడు చెప్తున్నది ఏంటనంటే, ఫస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎలా అయితే మన్నాతో పోషిస్తూ ఉన్నాడో, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని నరిష్ చేస్తున్నప్పుడు ఎంతమంది దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ ఈ మాట ప్రకారంగా జీవిస్తున్నాము, ఈ ప్రిన్సిపల్స్తో మన యొక్క పర్సనల్ లైఫ్ అయినా మన యొక్క ఫ్యామిలీలో అయినా ఒకరిలో ఒకరు నమ్మకంగా ఉంటూ, వైఫ్ అండ్ హస్బెండ్స్ లేదంటే పిల్లలు ఫ్యామిలీ దగ్గర బాధ్యత కలిగి మనకు వర్క్ ప్లేసెస్లో దేవుని యొక్క ప్రిన్సిపల్స్ని మనము ఫాలో అవుతూ దేవుడు ఇచ్చినటువంటి పరిచయలో మనం వీఆర్ ద కో వర్కర్స్ అని గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నప్పుడు, దట్ ఈస్ వర్షిప్. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ అవర్ లైఫ్ స్టైల్. మన జీవించే జీవిత విధానమే దేవునికి ఆరాధనగా వెళ్తూ ఉంది. మోషన్ చూస్తే తను కానాలోకి వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ మనము న్యూ టెస్ట్మెంట్లో యేసుప్రభు ఆ ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ దగ్గర మనం చూస్తే వీ కెన్ సీ మోజెస్ అక్కడ ఆ నూతన యెరూషలేం అంటే ఆ యొక్క మహిమ శరీరంతో దేవుని అక్కడ అందరూ కలిసినట్టు, డిసైపుల్స్ వాళ్ళు అక్కడ విట్నెస్ చేసినట్టు మనం చూస్తాం. సో ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరం దేవుని యొక్క మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ అని. సో ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మన యొక్క లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న ప్రతి సిచ్యువేషన్, డిఫికల్టీస్ కానీ ఏదైనా, సో దేవుడు కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని లెసన్స్ని మనకు నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ, అంత ఫెయిత్ఫుల్ గాడ్ని మనం కలిగి ఉన్నందుకు, ఆయన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేరుస్తున్నటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మన ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన హృదయాలను దేవునికి సమర్పిస్తూ ఆయనకు ఆరాధన చెల్లిద్దాము. ఈ కీర్తన అంతలో కూడా గుర్తు చేసుకుంటున్నప్పుడు మన లైఫ్స్ దే ఆర్ వెరీ షార్ట్, బట్ స్టిల్ గాడ్ ఈ సంవత్సరాలకి దేవుడు జీవాన్ని ఇవ్వగలడు. ఎప్పుడంటే దేవుని మీద మనం ఆధారపడి ఆయన నివాస స్థలంగా మనం చేసుకున్నప్పుడు, వన్ డే ఆర్ హోప్ ఇన్ గాడ్ ఇస్ దట్ మనుషులతో కూడా నివాసం ఉండడానికి దేవుని యొక్క రాజ్యం రాబోతుంది. దేవుని యొక్క రాజ్యం వచ్చే వరకు విశ్వాసంతో దేవుని వైపు మనకి జీవితాలను దేవునికి సమర్పిస్తూ, మోషే ఎలా అయితే తన లైఫ్లో ఆల్ ద విల్డర్నెస్, తన లైఫ్లో
సిచ్యువేషన్స్ వెళ్తున్నప్పటికీ he still trusted in the God, his promises, the same God we are serving now. నిన్న నేడు నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు నిలబడి మనం దేవునికి ఆరాధన చెల్లిస్తా ఉన్నాం. The total adoring response of a man to the God who has self-revealed in time. ఒకే శాశ్వతుడైనటువంటి దేవునికి, తన యొక్క సమయంలో బయలుపరుచుకున్నటువంటి దేవునికి ఒక మనిషి ప్రతిస్పందించడమే ఆరాధన. ఈ సమయంలో కెన్ యు ఆల్ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్? దేవునికి మన జీవితాలను సమర్పిస్తూ మనల్ని ప్రేమించి లైఫ్స్ని అప్పగిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పోషించుకుంటున్నాము. ఆర్ వి నరిషింగ్ అవర్ లైఫ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి హ్యావింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ ఎవ్రీ డే? దేవునితో సహవాసం మనం కలిగి ఉంటే మోషే చెప్తున్నాడు, ఏ తెగులైనా నా గుడాన్ని సమీపించదు, నేను భయపడను, నాగు పాములు అణగద్రొక్కేదని అన్నప్పుడు సింహములను దేవునితో పోలుస్తున్నాడు, అపవాదితో దాన్ని అణగదొక్కుతాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఆయన వాగ్దానం ఇస్తాడు, మంచి హెల్త్ సమస్తాన్ని దయచేస్తున్న విశ్వాసం దేవునికి సమర్పిస్తూ మహోన్నతుడా నీ చాటున వేరి వసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను.
నిరంతరము నీ వాగ్దానము దృఢపరచుము నిరంతరము మేము కలిగి ఉన్నాం. జీవం కలిగినటువంటి దేవుడు తండ్రి, మాట ఇచ్చి తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మా జీవితాలను ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన యొక్క జీవితాలను బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తి గలవారై ఉండుడని, దేవా స్థిరముగా కదిలివారని ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి గలవారై ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడున్న మా ప్రతి ఒక్కరిని దేవా మమ్మల్ని తండ్రి కాల్డ్ us to be the co-workers with you. దేవా, మేమందరం మాకు ఇచ్చిన జీవితాలను జీవిస్తున్నప్పుడు దేవా నీ యొక్క వాక్యం మీద ఆధారపడుతూ దేవా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాలను మేము జీవిస్తున్నప్పుడు తన యొక్క బ్లెస్సెడ్ లైఫ్ని మేము కలిగి ఉంటామని మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే దేవా నిన్ను నివాస స్థలంగా చేసుకుంటా ఉన్నారో, those who are having the fellowship with you, దేవా that is the safest place అని నీకు వాక్యం సెలవిస్తాం. ఈ లోకంలో ఏమన్నా కూడా తండ్రి మేము దేనికి భయపడకుండా ధైర్యంగా మీరు వచ్చే వరకు తండ్రి మీరు మాకు ఇచ్చిన లైఫ్స్ని నమ్మకంగా జీవించే వరకు మీ కృపను దయచేస్తున్నాను. ఇంతగా ప్రేమించిన మా దేవునికి దేవా ప్రేమించి మీకు రుణం తీసుకోగలం. విరిగి నలిగిన హృదయంతో మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ యొక్క చిన్న స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. ఈ దినమునకు ఏర్పాటు చేసిన వాక్య భాగము ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 18వ వచనం వరకు. జెనసిస్ చాప్టర్ 2 verse 8 to 18. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుని అనుకొను. ఈ కొద్ది వాక్యం దేవుడు దించును. స్టలాంటి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతికి పాత్రుడా, కృపగల ప్రభువా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత పునరుత్థాన దినం నుంచి మరి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మాకందరికీ మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ స్థలములో, ఈ సన్నిధిలో
మమ్మల్ని అందరినీ చేర్చినందుకు స్తోత్రం తండ్రి, వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. రావాల్సిన వారు ప్రయాణంలో ఉంటే క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన తండ్రి, ఎవరికి లేని ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయం అంతా కూడా ప్రభా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించినాం తండ్రి. మీకు వందనాలు. మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా తండ్రి అని మొరపెట్టే భాగ్యము ఎవరికి లేనిది మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పు మీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి నోటి నుంచి వచ్చి ప్రతి వాక్కును మేము స్వీకరించి వాక్యానుసారంగా జీవించే జీవితము మీ బిడ్డలైనా మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినటం మట్టుకే కాదు ప్రభువా, వాటిని వాక్యాన్ని పాటించి జీవించే జీవితాలు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రికి. ముందుకు జరగబో కార్యక్రమాన్ని అంతా మీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. మీ చిత్త ప్రకారమే జరిగించి మీరు మహిమ పొందండి ప్రభువా. ఈ ఆరాధన అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ కృప కనికరంలో మా అందరిపైన ఉంచమని మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. సో మంచిది. నా వాయిస్ కూడా పోయింది. మరొకసారి మీ అందరిని ఇట్లా కలవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ మనం ఇయర్ థీమ్ ఏంటో మనం చెప్పుకున్నాం, వర్డ్, వర్షిప్ అండ్ వర్క్ అనేది. ఇది మీరు గమనించాలి. సో ఇయర్ మన థీమ్ అంతా దాని మీదే వెళ్తూ ఉంటుంది. వర్డ్, వర్షిప్ అండ్ వర్క్. వాక్యము, అలాగే ఆరాధన, అలాగే వర్క్ లేకపోతే పని అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆ వర్క్ని దేవుడు ఈజ్ కాలింగ్ అని పిలిచాడు. దానికి ఉపయోగించిన మాట, పనికి దేవుడు పెట్టిన మాట ఏంటంటే, లాటిన్లో ఒక వర్డ్ ఉంది వొకేషియో అని. అంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఈజ్ అ కాలింగ్, రెండోది వాయిస్ అనేది. మీ జీవితాన్ని ఎలా చూస్తున్నాడు అంటే ఇట్స్ అ కాలింగ్ అని మనం చూడడం. రెండోది ఎట్లా చూస్తున్నామంటే లెట్ యువర్ లైఫ్ స్పీక్. మీరు మీ పనులు మాట్లాడాలి, మీరు మాట్లాడడం కాదు, మీ పనులు మాట్లాడాలి. సో మీ పనుల్లోంచి వచ్చిన, మీ వర్క్స్ ద్వారా వచ్చిన నాణ్యత మీరు ఆలోచించండి. మీరు మీ లైఫ్లో ఒక 40 years లైఫ్ లీడ్ చేసినప్పుడు, 40 yearsలో అంటే ఒక 60-70 years మీరు లైఫ్ని లీడ్ చేసినప్పుడు మీ వర్క్, మీకు జాబ్ టైం ఎంత ఉంటుంది? 40 years. సో 40 years. సో డేకి ఎంత? 8 hours ఇంటూ, మనకి ఇండియాలో అయితే 6 days, 6 into 8 hours, 6 into 8 48 into 52 weeks, 1 year. అట్లాగా మేబీ మీరు ఒక 40 years తీసుకుంటే నియర్లీ మనకి 1 lakh hours వస్తుంది, టైం వస్తుంది. ఈ 1 lakh hours ఆఫ్ టైంలో ఆర్ వి రియలీ ఫాలోయింగ్ క్రైస్ట్? ఈ పనిలో మనం చేసిన పనిలో దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నామా? సో ఈరోజు మనం ఒక ఓవరాల్ వ్యూ చూద్దాం. అదే జెనసిస్ 1 నుంచి 11 chapters వరకు మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వి వర్క్ ఇన్ క్రియేషన్, వి వర్క్ ఇన్ క్రియేషన్, ఆన్ క్రియేషన్, విత్ క్రియేషన్ కదా. ఈ 3 మాటలు దేవుడు ఎట్లా చేశాడంటే, సృష్టిలో మనం పనిచేస్తాం, సృష్టితో పాటు పనిచేస్తాం, సృష్టి మీద పనిచేస్తాం. ఎందుకనంటే దేవుడు ఈ సృష్టిని ఎట్లా చూశాడు అంటే అది మంచిగా చూశాడు. ఏది మంచిగా చూశాడు? ఏదైనా మీరు చదువుకున్న దాంట్లో గోల్డ్ని, బంగారాన్ని తయారు చేసింది అని అది మంచిగా చూశాడు. వాటర్స్ని, రివర్స్ని తయారు చేశాడు, అది మంచిగా చూశాడు. మెటల్స్ని ఇచ్చాడు, అది మంచిగా చూశాడు. గార్డెన్, మొక్కలు, యానిమల్స్ని, ఇవన్నిటిని, హ్యూమన్ బీయింగ్ని, ప్రతిదీ మంచిదని చూశాడు. సో మెటలర్జీ లేకపోతే మెటల్స్ అందటినీ, పదార్థాన్ని అంతటినీ దేవుడు మంచిగా చూశాడు. ఈవెన్ పదార్థ ప్రపంచంలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఈవెన్ మనకి హ్యూమన్కి బాడీ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక థాట్ని నాటాడు. అంత మాత్రమే కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఆయన చేశాడు. ఎందుకంటే వాళ్ళకి బయటికి పంపించినప్పుడు బట్టలు కుట్టి మరీ పంపించాడు. ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఎవ్రీథింగ్ దేవుడు మెటీరియల్ యూనివర్స్తో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. అందుకని మెటీరియల్ యూనివర్స్ని చెడ్డగా చూడడం అనేది క్రిస్టియన్ వ్యూ కాదు. చాలామంది ఈరోజు ఏమన్నా స్పిరిచువల్ అనే మాటలో ఏం తీసేస్తున్నారు అంటే మెటీరియల్ థింగ్స్ని పక్కన పెట్టేస్తా ఉన్నారు. సో మెటీరియల్స్ థింగ్స్ని పక్కన పెట్టి స్పిరిచువల్ మీదే ఫోకస్ చేసింది గ్రీక్ ఐడియాలజీ, అది క్రిస్టియన్ ఐడియాలజీ కాదు. గ్రీక్ ఐడియాలజీలో మ్యాటర్ ఈజ్ ఈవిల్, స్పిరిట్ ఈజ్ గుడ్ అనే ఒక అగ్నాస్టిక్ ఐడియా ఉంది.
ఐడియా తెలియకుండానే ఎందుకో క్రైస్తవులకి ఏంటి అని అంటే ఆత్మీయత అనేది ఎక్కువైపోయి శరీరానికి పదార్థానికి సంబంధించిన విషయాల పట్ల అవగాహన లేకుండా ఉన్నారు. అందుకని సమాజం పట్ల అదేంటంటే ఒక అవగాహన లేకుండా అయిపోయాం. సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ లేని కారణాలు ఏంటి అని అంటే, ఎందుకంటే మనం 4 గోడల మధ్యన కూర్చుని పాటల వరకే దేవుణ్ణి పరిమితం చేసి, లేకపోతే ప్రసంగాల వరకే దేవుణ్ణి పరిమితం చేసి, చివరికి బైబిల్ని కూడా దేనికి ఉపయోగిస్తున్నామంటే ప్రసంగాలు చెప్పుకోవడం వరకే బైబిల్ని ఉపయోగించే పరిస్థితులకి అయిపోయాం. సో దీని నుంచి లైఫ్ ప్రిన్సిపల్ ఏంటి, దీని నుంచి నా వర్క్ ప్లేస్లో ఉన్న ఛాలెంజెస్ని ఎట్లా ఫేస్ చేయాలి, దీని నుంచి నా మ్యారేజ్లో ఉన్న సమస్యను ఎట్లా తీర్చాలి, ఇది ఒక మాన్యువల్గా ప్రతి దానికి ఎట్లా చేయాలో మనకు తెలియట్లేదు. ఎందుకంటే వి బికేమ్ ఓవర్ స్పిరిచువలైజ్డ్. సో దేవుని వాక్యం మాట్లాడుతుందంటే ఏమంటే క్రియేషన్, వీ వర్క్ విత్ క్రియేషన్, అంత మాత్రం ఇన్ క్రియేషన్ అండ్ ఆన్ క్రియేషన్. అందుకని దేవుడు ఈ టాస్క్ ఇచ్చినప్పుడు ఇంకొక 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడిన ఈ మాటలు చూడండి. జెనసిస్ 2nd chapter 18th verseలో ఉపయోగిస్తున్న మాటలు మీరు చూస్తే, గాడ్ గేవ్ పీపుల్ ద టాస్క్ ఆఫ్ బోత్. 2 విషయాల మీద ఆయన టాస్క్ ఇచ్చాడు. అదేంటే వర్కింగ్ విత్ పీపుల్, అర్థమైనా, తర్వాత వర్కింగ్ విత్ థింగ్స్. ఒకటి ప్రజలతో కలిసి పనిచేయడం, రెండోది థింగ్స్తో పనిచేయడం. 2వ అధ్యాయం 18వ వచనంలో ఏం కనబడుతుంది, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ టు బి అలోన్ అని పార్ట్నర్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ విత్ పీపుల్, వీళ్ళిద్దరికీ అప్పచెప్పింది ఏంటి, కిందకి వచ్చినప్పుడు మీకు ఏం కనబడుతుంది, 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు అని అంటే, భూమిని సేద్యపరచుటకు కాచుటకు నరుడు నియమించాడు. కాబట్టి వర్కింగ్ విత్ థింగ్స్. కాబట్టి 2 రకాలమైన పనులు ఉంటాయి మనకి. ఒకటి వి వర్క్ విత్ థింగ్స్ అండ్ విత్ పీపుల్. థింగ్స్తో పనిచేస్తాం, పీపుల్తో కలిసి పనిచేస్తాం. అందుకని దేవుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ గేవ్స్ దిస్, లేదా క్రియేషన్ని ఎట్లా చేశాడు అని అంటే దేవుని మీద ఆధారపడే క్రియేషన్నే చేశాడు. సో క్రియేషన్ మీరు సస్టైన్ చేసినప్పుడు మీరు ఆలోచించండి, మీరు మొక్క నాటితే, ఈరోజు కమ్యూనిస్టులు చెప్తున్న మాట అంటే శ్రమశక్తి అని మాట్లాడుతూ ఉన్నారు. మొక్క నాటితే ఎందుకు పంట రావాలి? ఆ భూమికి తయారు చేసిన ఆయన భూమికి పండమని ఆజ్ఞాపించాడు కాబట్టి పండుతుంది. ఏ ప్లానెట్ మీద పండట్లేదు. కాబట్టి ఈ ప్రతి మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడుతూ ఈ ప్రపంచం అంతా జరుగుతుంది. అందుకని యాక్ట్స్లో అంటాడు, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఇన్ హిమ్ కదా, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాం. అవర్ బీయింగ్ అండ్ లివింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉందనంటే ఆయనలోనే ఉంది. ఎందుకనంటే జాన్ 1st chapter 1st verseలో ఏమంటాడంటే, ఫస్ట్ 4 verses ఏమంటాడంటే ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్ అన్నాడు. కాబట్టి మన ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉందంటే మన ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాము అనే మాట. కాబట్టి ఈ పనిని ఆయన మంచిగా చూశాడు. మీరు చేస్తున్న ప్రతి పని, మీ జాబ్ని దేవుడు మంచిగా చూశాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 2, గాడ్ వర్క్స్ ఇన్ రిలేషన్షిప్స్. దేవుడు ఎలా అంటే రిలేషనల్గా వర్క్ చేస్తాడు. ఎందుకంటే అక్కడున్న మాట ఏంటంటే మన పోలికలో మన స్వరూపమందు నరులను చేద్దాము అని అన్నాడు. కాబట్టి మన పోలికలో మన స్వరూపంలో అన్నప్పుడు అంటే లెటస్ అన్నమాట ప్లూరల్ వర్డ్ యూజ్ చేశాడు. ఈవెన్ దేవుడు కూడా సింగిల్గా లేడు. దేవుడు కూడా 1 God with 3 different persons ఉన్నారు. దాన్ని ట్రినిటేరియన్ అన్నాం, ట్రినిటీ అని అంటున్నాం. సో ఒక్క దేవుడు వాళ్ళ 3 వ్యక్తులు ఉండడం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు రిలేషన్స్లోంచి పనిచేశాడు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే ఈవెన్ సృష్టిలో కుమారుడు ఇన్వాల్వ్ అయినట్టు, పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయినట్టు, ఫాదర్ ఇన్వాల్వ్ అయినట్టు, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ముగ్గురికి ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పని చేసినప్పుడు దేవుడు ఒక్కలుగా చేయలేదు, ఆ రిలేషన్షిప్లోనే పనిచేశాడు. కాబట్టి ఒకటి వి వర్క్ ఇన్ రిలేషన్షిప్స్తో పనిచేస్తాం, విత్ పీపుల్ అండ్ విత్ థింగ్స్ అనేది గమనించాలి. కాబట్టి పీపుల్ ఆర్ గాడ్స్ ఇమేజ్ అని మాట్లాడుతుంది. కాబట్టి మీరు ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు చూస్తున్నప్పుడు హ్యూమన్ వర్క్ని మనం 5 కేటగిరీస్లో మనం చూస్తాం. ఒకటి డొమినియన్ అంటే ఆధిపత్యం, ఈ ఏలడం. రెండోది రిలేషన్షిప్స్, సంబంధాలు. మూడోది ఫ్రూట్ఫుల్నెస్ అండ్ గ్రోత్. అండ్ నాలుగోది ప్రొవిజన్. ఐదోది లిమిట్స్. ఈ 5 విషయాల మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి డొమినియన్, రెండోది రిలేషన్షిప్స్, మూడోది ఫ్రూట్ఫుల్నెస్, నాలుగోది ప్రొవిజన్, ఐదవది ఏంటి అంటే లిమిట్స్. ఈ 5 విషయాలు మనం చూసుకుందాం.
ఆది కాండం మీరు చూసినప్పుడు జెన్సెస్లో మనం ఈ ఇయర్ థీమ్ అంతా మనం ఏమంటే వర్డ్, వర్షిప్ అండ్ వర్క్ అని అన్నాం. కాబట్టి లాస్ట్ సండే మనం వర్షిప్ అంటే ఏంటో మీనింగ్ ఇచ్చాం, వర్డ్ అంటే మనం ఏంటో తెలుసుకున్నాం, అలాగే వర్క్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఆ ఫౌండేషన్స్ మీకు ఆల్రెడీ పడ్డాయి. కాబట్టి దానికో లైట్లో నుంచి మనం ఏంటంటే జెన్సెస్ ఫస్ట్ నుంచి 11 చాప్టర్స్ ఒక ఓవరాల్ వ్యూ చూసుకుందాం. సో మనము అట్లాగా బైబిల్ ఇయర్ ఎండింగ్ వచ్చినప్పటికీ ఆ బైబిల్ని వర్క్ కాన్సెప్ట్లో మొత్తం స్క్రిప్చర్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకటి గమనించండి, జెన్సెస్ ఫస్ట్ చాప్టర్ 26లో నుంచి కానీ 26th వర్స్ నుంచి 2nd చాప్టర్ 4th వర్స్ వరకు మీరు చూస్తే అక్కడ ఏం కనబడుతుందంటే దేవుడు మనిషికి చెప్పిన మాట అంటే ఈ భూమిని ఫలించి అభివృద్ధిపరచమన్నాడు. డొమినియన్, ఈ ప్రపంచాన్ని రూల్ చేయమని చెప్పాడు. సో ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏంటంటే మీరేం చేయాలంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నుంచి విస్తరించి దాన్ని ఆడడం. ఇక్కడ అందరికీ ఇచ్చిన ఒక జనరల్ కాల్, ఇది అందరికీ ఒక జనరల్ కాల్, మనందరికీ ఇచ్చిన జనరల్ కాల్. కానీ మీరు చూస్తే అది ఫస్ట్ సైకిల్ అయితే సెకండ్ సర్కిల్లో ఇంకొక వర్క్ చేయడం స్పెసిఫిక్ కాల్ ఇచ్చాడు. అదేంటే ఆదాము అవ్వని తయారు చేసి ఇందాక మనం చదువుకున్న మాటలు ఏముందంటే వాళ్ళని ఒక ప్లేస్లో పెట్టాడట. 2వ అధ్యాయంలో మీకు అదే కనబడుతుంది. వాళ్ళని ఒక ప్లేస్లో పెట్టి అక్కడ ఏంటంటే తూర్పున ఏదేని తోటలో నాటి ఇక్కడ నీకు స్పెసిఫిక్ వర్క్ ఇచ్చాడు. మనందరికీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనందరికీ ఒక జనరల్ కాల్ ఉంది. ఆ జనరల్ కాల్ అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమినించాలి, విస్తరించాలి, అలాలి, అందరికీ ఉంది. కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఓవరాల్ వ్యూలో మీకంటూ ఒక స్పెసిఫిక్ ఏరియా ఇచ్చాడు. జమైమాకి ఫ్యాషన్ ఇండస్ట్రీ అనే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఇచ్చాడు. అన్నిటికీ మెకానికల్ ఇంజనీర్ అనే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఇచ్చాడు, ఒక స్పెసిఫిక్ ఏరియాస్ ఇచ్చాడు. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జనరల్ కాల్ని చూసుకుంటూ ఆ స్పెసిఫిక్ కాల్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన స్పెసిఫిక్ కాల్లో ఆ జనరల్ కాల్ అవుతుందా లేదా చూసుకొని మనం ముందుకి వెళ్ళవలసి ఉంది. కాబట్టి నెంబర్ 1 ఈ 5 పాయింట్స్లో నెంబర్ 1 డొమినియన్ గురించి మాట్లాడతాడు, అంటే ఆధిపత్యం లేకపోతే రూలింగ్ అనే మాటను మనం చూసినప్పుడు. సో జెన్సెస్ ఫస్ట్ చాప్టర్ 26th వర్స్లో ఉపయోగించిన మాట అంటే గాడ్స్ ఇమేజ్ అంటే ఏంటంటే గాడ్స్ ఇమేజ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ద ఇమేజ్ ఇస్ టు ఎక్సర్సైజ్ ద డొమినియన్. డొమినియన్ని ఏలడాన్ని ఎక్సర్సైజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే గాడ్స్ ఇమేజ్ అంటాం. అలా చేయాలంటే దేవుడు ఆ మనిషిని అట్లా ఎక్విప్ చేయాలి. అందుకని 2nd చాప్టర్ 5th వర్స్లో ఇట్లా ఉంది. 2వ అధ్యాయము 5వ వచనంలో ఇట్లా ఉంది. ఏముంది మీ తెలుగులో చదువుతారా? ఏముంది? నో వన్ టు టిల్ ద గ్రౌండ్. ఏమన్నాడు? ఏం సేద్యపరిచాడు? నరుడు లేడట. నేలని పని చేయడానికి నరుడు లేడు. ఈ మాట మీకు ఏమనిపిస్తుంది? పని చేయడానికి నరుడు లేడు. నో వన్ టు టిల్ ది గ్రౌండ్. కాబట్టి ఈ పని చేయాలి అన్నప్పుడు, ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలి, డొమినియన్ అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ విత్ లవ్. రూల్ అని అంటే మనకి ఎట్లా అర్థమైంది ఏంటి? ఏలడం అంటే ఎట్లా అర్థమైంది? రూలింగ్ అని అంటే ఒకటి అణిచివేయడం రూలింగ్ అని అనుకుంటాం. కానీ ఇది 2nd చాప్టర్ అంటే ఇంకా పాపం ఎంటర్ అవ్వలేదు. 3rd చాప్టర్ నుంచి సిన్ ఎంటర్ అయింది. దానికి మునుపు రూల్ అంటే ఏంటో నేను అర్థం చేసుకోవాలి. ఫాలిన్ వరల్డ్లో నుంచి రూల్ అనేది నేను ఐడియా తీసుకోకూడదు. కాబట్టి రూల్ అంటే ఏంటో నాకు అర్థం అవ్వాలంటే పాపం లేనివాడు ఒకడు వచ్చి నాకు డెఫినేషన్ ఇవ్వాలి. అందుకని యేసు ప్రభు పాపం లేకుండా వచ్చిన ఆయన శిష్యులు పాదాలు కడుగుతూ రూలింగ్ అంటే ఇది, లీడర్షిప్ అంటే ఇది అని సర్వెంట్ లీడర్షిప్ ఇచ్చి కేర్ తీసుకున్నాడే, ప్రొటెక్ట్ చేశాడే, వాళ్ళ కోసం ప్రాణం అర్పించాడే. అండ్ దాట్ ఈస్ ద డొమినియన్. అది కేర్ అంటే, అది రూల్ అంటే. ఈ ప్రపంచం మాట్లాడుతున్న కల్చర్కి ఒక భిన్నమైన కల్చర్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. కేర్ అండ్ ప్రొటెక్షన్. మీరు ఆలోచించండి, ఆర్ ఎంప్లాయీస్, ఆర్ కస్టమర్స్, లేదా కలీగ్స్, ఆర్ ఫెలో వర్కర్స్, మీరు పని చేస్తున్నప్పుడు ఈ కేర్, లవ్ అండ్ ప్రొటెక్షన్ ఉందా మీ కలీగ్స్తో? సో మన వర్క్ అలా చూడగలుగుతున్నామా? మీ పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యు వర్క్ ఇన్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ అండ్ విత్ థింగ్స్. కాబట్టి మన యొక్క పనుల్లో ఇది ఉందా లేదా మనం ఒకసారి ఆలోచించండి. అందుకని మన వర్క్ 2 మాటలు ఉన్నాయి. ఒకటి ప్రిజర్వ్ చేయవలసింది ఉంది, ఇంకొకటి డిస్ట్రాయ్ చేయవలసినవి కూడా ఉన్నాయి. అంటే డబల్ ద వర్క్ పడ్డది ఈరోజు. డబల్ ద వర్క్ ఏంటంటే ఈ ప్రపంచాన్ని నువ్వు డెవలప్ చేయాలి, అట్ ద సేమ్ టైం పాపం వల్ల ఆ ప్రపంచం పాడైనప్పుడు బాగు చేయవలసింది కూడా ఉంది. సిన్ వల్ల ఏమైందంటే మన వర్క్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి డెవలప్ చేయవలసింది, రెండోది రిస్టోర్ చేయవలసింది కూడా ఉంది.
కాబట్టి నేను ఎక్కడ నా వర్క్స్ చేస్తాను, నేను పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క అథారిటీ కింద నా వర్క్ ఉందా లేదా నేను చూసుకోవాలి. ఆ వర్క్ ఉందా లేదా చూసుకోవాలి. నెంబర్ 1 డొమినియన్. నెంబర్ 2 ఈజ్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నాడు, పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. వి వర్క్ ఇన్ విత్ రిలేషన్షిప్స్ విత్ గాడ్ అండ్ విత్ వన్ అనదర్. సో ఇక్కడ మనం గమనించవలసిందంటే, మనం ఎట్లా చేస్తున్నాం, దేవుడు ఎట్లా తయారు చేశాడంటే, దేవుడు యూనివర్స్ని తయారు చేసినప్పుడు యానిమల్స్ని, రెప్టైల్స్ని, హ్యూమన్ బీయింగ్ని, ఇంకా చెప్పాలంటే లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అని మనం కేటగరైజ్ చేస్తే కనుక లివింగ్ థింగ్స్ ఉన్నాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. నాన్ లివింగ్ థింగ్స్లో ఉన్న నేచర్ని మీరు చూసినప్పుడు, ఈ ప్రపంచాన్ని మీరు చూసినప్పుడు, దేవుడు దాంతో ఉన్న సంబంధాలు ఏంటంటే మెకానికల్ సంబంధాలు ఉన్నాయి. అందుకని దానికి లాస్ నియమించాడు, దానికి కొన్ని లాస్ పెట్టారు. దాన్ని మీరు ఏమన్నారు, మీరు ఫిజిక్స్లో చదువుకున్న లాస్, కాన్స్టెంట్స్, వాల్యూస్ ఏమవుతున్నాయో దట్ ఈస్ దేవుడు దానికి పెట్టిన వాల్యూస్. అట్లాగే ఆ సిస్టమ్ రన్ అవుతుంది, అలాగే రన్ అవుతుంది. దేవుడు యూనివర్స్తో ఉన్న రిలేషన్షిప్ మెకానికల్ రిలేషన్షిప్, కానీ హ్యూమన్తో ఉన్న రిలేషన్షిప్స్ ఏంటంటే పర్సనల్ రిలేషన్షిప్. అందుకని ఆరాధనకు నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన వర్షిప్లో మీరు మెకానికల్గా కానీ ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తే యు ఆర్ నాట్ బిల్డ్ ఫర్ దాట్. యు ఆర్ పర్సనల్గా దేవుడు నిన్ను ఆరాధన చేయడానికి కూర్చోబెట్టాడు. పర్సనల్ సంబంధాలు లేకుండా లాస్ట్ వీక్ మనం ఆరాధనకు ఉన్న మూమెంట్స్ ఎట్లా ఉన్నాయో చెప్పాం. 3 మాటలు నేర్చుకున్నాం లాస్ట్ వీక్. ఏమంటే మేరీ హీ సాట్ విత్ జీసస్ అండ్ ఫెల్ on the feet, sat at the feet, fell on the feet. 3ది poured at the feet. తనకు యాటిట్యూడ్ చూస్తే sat at the feet, fell at the feet. అంత మాత్రమే కాదు, కూడా ఏమనుకున్నాం, pour at the feet. సో మన నా వర్షిప్లో నా యాటిట్యూడ్స్ అవి ఉన్నాయో లేదో కూడా నేను చెక్ చేసుకోవాలి దేవుని సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి దేవుని సన్నిధి దగ్గర నేను వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా యాటిట్యూడ్స్, నేను కూర్చునే స్టైల్ దగ్గర నుంచి నా యాటిట్యూడ్స్ కానీ నా బిహేవియర్ కూడా ఇట్ మ్యాటర్స్. నేను మెకానికల్గా వచ్చి కూర్చుంటాను అని అంటే మాత్రం యు ఆర్ నాట్ బిల్డ్ ఫర్ దాట్. ఎందుకంటే మెకానికల్ సంబంధంతో దేవుడు నిన్ను చేయలేదు, యు ఆర్ పర్సనల్గా నేను తయారు చేసుకున్నాను. యు ఆర్ నాట్ బిల్డ్ ఫర్ దాట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అదంటే దేవుడు నిన్ను నన్ను ఒకటంటే సంబంధాల్లోంచి పని చేయమని చెప్పాడు. అందుకని గాడ్ ఎక్విప్స్, అందుకని దేవుడు పని చేయడానికి ఆ సంబంధాలని నీకు నాకు అనుగ్రహిస్తాడు. అందుకనే మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే దేవుడే ఒంటరిగా లేడు, ఆయనలోనే సమాజం ఉంది, ఆయనలోనే ఏముందంటే సొసైటీ ఉంది. కాబట్టి ఆయనలో యూనిటీ అండ్ డైవర్సిటీ ఉంది. కాబట్టి హ్యూమన్ అలాగే ఎలోన్గా ఉండడం మంచిది కాదు అనుకున్నాడు. అప్పటి వరకు దేవుడు సమస్తాన్ని మంచిదైనట్టు చూచాడు. కానీ ఫస్ట్ టైం క్రియేటర్ నోట్లోంచి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ టు బి ఎలోన్ అని సొసైటీని, తనకి పార్ట్నర్ని, స్పౌస్ని ఇచ్చాడు. ఫ్యామిలీ మ్యాటర్, వర్కింగ్ రిలేషన్షిప్స్ని డెవలప్ చేశాడు. హెల్పర్ అని అనగానే చాలా చోట్ల నేను కొంతమంది టీచర్స్ని చూస్తూ ఉన్నాను, బైబిల్ టీచర్స్ మ్యారేజ్ కౌన్సిలింగ్కి. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఆ థాట్ నేను కూడా నమ్మేవాడిని. ఎందుకంటే ఐ ఎస్టాబ్లిష్ థియాలజీ. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రీమ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆడామ్కి మాత్రం దేవుడు పని చెప్పాడు, హవ్వకి పని చెప్పలేదు. ఆడామ్ ఇచ్చిన పనిని ఏంటంటే సస్టైన్ చేయడానికి అవ్వని ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం ఇచ్చాడని ఒక థియాలజీ ఆల్రెడీ డెవలప్ చేశారు. అందుకని సాటి అయిన సహాయం అని. కానీ ఫస్ట్ టైం దాని మీద క్వశ్చన్ చేశారు సిస్టర్ ఆల్ఫా గారు, దాన్ని ఒప్పుకోలేదు. నాకు అరే ఒక ఎస్టాబ్లిష్ థియాలజీని ఎట్లా కొట్టేస్తారు కూడా అని అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ లేటర్ నాకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఎటమలాజికల్ స్టడీ పెరిగే కొలది మళ్ళీ స్కాలర్స్ బయలుదేరి నో దాని అర్థం ఏంటి అంటే సూటబుల్ హెల్పర్ అని అంటే నీకన్నా ఇన్ఫీరియర్ కాదు. దాని అర్థం ఏంటంటే నీకన్నా తక్కువ అని కాదు. యెహోవా వల్ల నాకు సహాయం కలుగును అంటే ఇప్పుడు యెహోవా వల్ల నీకు సహాయం వస్తుందంటే ఆయన నీకన్నా గొప్పడా తక్కువడా? వాస్టిన్ అనే ఒక న్యూ టెస్ట్మెంట్ స్కాలర్ దీని మీద విపరీతమైన పోరాటం చేశాడు. సో విమెన్ ఇన్ఫీరియర్ కాదు, పురుషుడి కన్నా తక్కువ అనేది కాదు. దేవుడు ఇద్దరిని సమానంగా చేసి తన పోలికల్లో తయారు చేసుకున్నాడు. స్త్రీగా పురుషునిగానే తయారు చేశాడు. ఇద్దరిని సమానం అనేక ఒక థాట్ని తీసుకొచ్చాడు దేవుడు. అందుకని హెల్పర్ అనంటే అర్థం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, సమ్వన్ హూ ఈజ్ నాట్ వర్కింగ్ ఈజ్ నాట్ హెల్పర్, ఈజ్ నాట్ హెల్పింగ్. ఎవరు హెల్పర్? సూటబుల్ హెల్పర్. అందుకనే
ప్రభు ఉపయోగించిన మాట నా కాడే సులువైంది అన్న మాట, యోక్ అనే మాట ఉపయోగించినప్పుడు 2 ఎద్దుల మీద పెడతారు దాన్ని, 2 కలిసి తీసుకువెళ్తాయి అవి. ఒక పక్కన ఎద్దుని ఒక పక్కన గాడిదని పెడితే ఏమవుతుంది? అవదు కదా. సో ఆ 2 కలిసి దాన్ని తీసుకువెళ్తాయి. అది సూటబుల్ హెల్పర్. ఆ కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నాడు, ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు. కాబట్టి వితౌట్ రిలేషన్షిప్స్ ఎట్ వర్క్, సంబంధాలు లేకుండా ఈరోజు మనకు ఫోన్ లేదు, మీ చైర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అబౌట్ ద కాఫీ. మీరు అయిపోయిన తర్వాత కాఫీ తీసుకుంటారు. కాఫీ ఎలా వచ్చింది? సమ్మడి ఎవరో దున్నారు, రైతు, ఎవరో విత్తనాలు వేశారు, ఎవరో బీన్స్ తీసుకున్నారు, ఎవరో దాన్ని పౌడర్ చేశారు. ఆ పౌడర్ చేయడానికి ఎవరో మిషన్ కనిపెట్టారు. ఆ మిషన్ తయారు చేయడానికి ఎవరో మెటల్స్ని కనుగొన్నారు సైంటిస్టులు కదా. ఈ కొలాబరేషన్. ఎవరో కప్పును తయారు చేశారు, ఆ కప్పు కావాల్సిన సిరమిక్ ఇంకొకరు ఎవరో తయారు చేశారు, ఇంకోళ్ళు ఎవరో ఇన్వెంట్ చేశారు. ఆ తర్వాత ఎవరో దీన్ని సప్లై చేసి లారీల మీద తీసుకొచ్చాడు. ఆ లారీ తయారు చేసిన ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, దాని మీద పనిచేసే డ్రైవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఎవరు షుగర్ తయారు చేశారు, ఎవరో షుగర్ తయారు చేయడానికి కావాల్సిన షుగర్ క్రేన్ లేకపోతే చెరుకు తోటలు నాటారు, దాంట్లో కొంతమంది పనిచేశారు కదా. ఇంతమంది చేసిన తర్వాత ఎవరో అంబియన్స్ చేశారు, హోటల్ మీద టేబుల్ కూర్చున్నారు, మీరు కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఎంతమంది పనిచేశారు? అలా కాకుండా మీరు కాఫీ తయారు చేసుకుంటే మీరు ఒకళ్ళే, ఎవరు లేరు, క్యాస్టవే, మీరు ఒక ఐలాండ్లో ఉండిపోయారు, మీరు ఒకళ్ళే తయారు చేసుకోండి కాఫీ. ఇంపాసిబుల్. ఏ పని ఏ మనిషి ఒక్కడికే చేయలేడు. అందుకని రిలేషన్షిప్లోనే మనం చూస్తాం. కాబట్టి నెంబర్ 2 ఇస్ అ రిలేషన్షిప్ మన వర్క్లో. నెంబర్ 3 ఇస్ అ ఫ్రూట్ఫుల్నెస్ అండ్ గ్రోత్. ఫ్రూట్ఫుల్నెస్ అండ్ గ్రోత్. టు వర్క్ ఇన్ గాడ్స్ ఇమేజ్, దేవునికి ఇమేజ్లో పనిచేయడం అని అంటే బేరింగ్ ఫ్రూట్ అండ్ మల్టిప్లై. అదేంటంటే బేర్ ఫ్రూట్ అండ్ మల్టిప్లై. దీన్ని ఏమంటామంటే బిబిలికల్ మ్యాండేట్, కల్చరల్ మ్యాండేట్ అంటారు థియాలజీలో. కానీ ప్రవీణ్ పగడాల గారు దాన్ని ఒప్పుకునేవాడు కాదు. అనేవాడు ఏమనంటే, నో బ్రదర్, దిస్ ఈజ్ నాట్ కల్చరల్ మ్యాండేట్ అని కంటే బిబిలికల్ మ్యాండేట్ అని అనాలనేవాడు. ఎస్, దిస్ ఈజ్ ఎ బిబిలికల్ మ్యాండేట్. లాస్ట్ టైం నేను ఒక ఐఎం ఇండియన్ ఎవాంజలికల్ మిషనరీస్ ఒక మీట్ జరిగితే దాంట్లో నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళని అడిగాను అనమాట, రాజమండ్రిలో జరిగింది. సో దాంట్లో అడిగాను, ఒకవేళ వాళ్ళు చాలా విలేజెస్కి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి మిషనరీ పని చేస్తారు, పత్రికలు పంచుతారు కదా, నేను వాళ్ళని అడిగాను, ఒకవేళ యాడమ్ అండ్ ఈవ్ కానీ పాపం చేయకుండా ఉంటామైతే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి అనే కాల్ ఉంటుందా ఉండదా అన్నారు. ఉండదు అన్నారు. మరి అప్పుడు ఏముండేది కాల్ అని అడిగాను. ఈ యొక్క కాలే ఉంటుంది. ఏది? ఈ ప్రపంచాన్ని ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని విస్తరించండి. కాబట్టి ఇదే ప్రాముఖ్యమైన కాల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ కాల్. ఆ ఫస్ట్ కాల్ హ్యూమన్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ కాల్ వచ్చింది. అదేంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, నాట్ ఫర్ ద క్రీచర్, ఫర్ ద ఎంటైర్ క్రియేషన్కి గుడ్ న్యూస్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు రిడీమ్ అయిన వ్యక్తి రిడీమ్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఫస్ట్ కాల్ దగ్గరికి వచ్చి పనిచేయాలి, దీనికోసం పనిచేయాలి. అందుకని ఇది ఏమంటే దిస్ ఇస్ కల్చరల్ మ్యాండేట్. అందుకని అక్కడున్న మాట అంటే ఫస్ట్ చాప్టర్ 28th verseలో ఉంది, బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, ఇంక్రీజ్ ఇన్ నెంబర్, ఫిల్ ది ఎర్త్ అండ్ రూల్ ఓవర్ ఇట్. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, విస్తరించండి, ప్రపంచాన్ని ఏలండి. సో దేవుడు త్రూ అవర్ వర్క్స్ ఏం చేస్తాడంటే మన పనుల ద్వారా ఆయన ఒక బిర్యానీని తీసుకొస్తాడు, మన పనుల ద్వారా ఆయన ఒక ప్రొడక్ట్ని తీసుకొస్తాడు, మన పనుల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఇది గ్రోత్ని, హెల్త్ని తీసుకొస్తాడు. అల్టిమేట్గా మీరు తినడం త్రాగడం కూడా ఆయన మహిమ నిమిత్తం తినే ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు, తాగే ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. ఆయన మహిమ నిమిత్తం యూ డెవలప్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ గ్లోరీ. దానికోసం దేవుడు మనకి పని అనేది అప్పచెప్పాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే వర్క్ అనే మాటను మనం చూస్తున్నప్పుడు ఆ పని ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4-5 days నుంచి కొంచెం ఫీవర్తో నేను సఫర్ అవుతున్నాను. సో దేవుడు చేసిన పనులు చూసినప్పుడు మీరు 3rd chapter 6th verseలో చూస్తే డిలైట్ టు ద ఐస్ అన్నట్టు బ్యూటీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే God's work is not only productive, but it is delight to the eyes.
ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. మన పనిలో ప్రొడక్టివిటీ కాదు, బ్యూటీని కూడా తీసుకురావాలి. అంబియన్స్ మీద ఎందుకు అంత ఖర్చు పెడతారు? వై యూ స్పెండ్ మోర్ ఆన్ అంబియన్స్? ఎందుకు ఖర్చు పెడతారు? బ్యూటీ. ఇంటీరియర్ డిజైనింగ్ ఎందుకు అంత ఫేమస్ అవుతుంది? బికాస్ ఆఫ్ బ్యూటీ. బ్యూటీ ఈజ్ ఎ గాడ్స్ ఐడియా. మన వర్క్లో ప్రొడక్టివిటీతో పాటు బ్యూటీ కావాలని దేవుడు కోరుకున్నాడు, బ్యూటీ కావాలనుకున్నాడు. అందుకని గాడ్ ఎక్విప్స్ పీపుల్ టు బేర్ ఫ్రూట్ అండ్ మల్టిప్లై. అందుకని అక్కడ ఉపయోగించిన మాట అంటే 2వ అధ్యాయం 15వ వచనంలో, భూమిని కాచుటకును సేద్యపరచుటకును, టు టిల్ ఇట్ అండ్ కీప్ ఇట్ అన్న మాటకు ఉపయోగించిన మాట ఏంటంటే వర్క్ అండ్ షామర్ అనే మాట ఉపయోగించాడు. అంటే దానికి అర్థం ఏంటంటే అవద్ అన్నమాట, అంటే వర్క్ అని, షామర్ అంటే కీప్ అని. అంటే 2 స్పెసిఫిక్ వర్క్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఒక ఫిజికల్ వర్క్ ఇచ్చాడు. ఈ భూమిని మీరు ఏం చేయాలట? సేద్యపరచుటకు కాచుటకును అన్నప్పుడు అది ఫిజికల్ వర్క్, అది మీరు చూస్తారు. రెండోది పేర్లు పెట్టమన్నాడు. ఇది ఇంటలెక్చువల్ వర్క్, కల్చరల్ వర్క్, సైంటిఫిక్ వర్క్. అండ్ దీస్ 2 వర్క్స్ ఆర్ గాడ్స్ కాలింగ్. దేవుని యొక్క కాలింగ్ అని అంటే ఏంటంటే, దేవుని పిలుపు ఏంటంటే నాట్ జస్ట్ ఫిజికల్ వర్క్. ఫిజికల్ వర్క్ మాత్రమే పరిమితం చేయట్లేదు దేవుడు. నీ ఇంటలెక్చువల్ వర్క్, సో కల్చరల్ వర్క్ అండ్ సైంటిఫిక్ వర్క్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ కాలింగ్. అందుకని ఒకటి, మీరు భూమిని సేద్యపరచండి, ఇయ్యాలండి, అది ఫిజికల్ వర్క్. దున్నాలి, పని చేయాలి. పేర్లు పెట్టడం, దున్నుతారా? అవి కాదు. మనకి 2 రకాలమైన వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది కష్టపడి పనిచేసే వర్క్స్ ఉంటాయి, కొంతమంది డిజైనింగ్ దగ్గర కూర్చుంటారు, సిస్టమ్ దగ్గర కూర్చుంటారు. దట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ వర్క్. కొంతమంది హ్యాండ్స్తో వర్క్ చేసే వర్క్ కూడా ఉంది. బోత్ ఆర్ గాడ్స్ కాలింగ్. ఈ 2 దేవుని యొక్క కాలింగే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 దేవుని యొక్క కాలింగే. కాబట్టి దేవుడు అలా చేశాడు. 4వది ప్రొవిజన్. గాడ్స్ ఇమేజ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే టు రిసీవ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడి యొక్క ప్రొవిజన్లో పనిచేయడం. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, ఫస్ట్ చాప్టర్ 29 to 30 వర్సెస్ మీరు చూస్తున్నప్పుడు ఏమంటే, ఐ గేవ్ యూ ఎవ్రీ ప్లాంట్, ఎవ్రీ యానిమల్. ఐ గేవ్ యూ. గుర్తుపెట్టుకోండి, ఐ గేవ్ యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని తీసుకొచ్చాను ఐగుప్తు నుంచి. మోషే ఇప్పుడు మహాత్మా మోషే అని డబ్బా కొట్టుకోలేదు. నేనే స్వాతంత్రం తీసుకొచ్చాను మీకు, మేమే బయటికి తీసుకొచ్చాం అని అనుకోలేదు మోషే. ఎప్పుడు దేవుడు చెప్పినా, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి, చెరసాల నుంచి వెళ్ళి నేను చేశాను, నేను మీ నీడ్స్ మీట్ అయ్యాను, నేను చేశాను. గుర్తుపెట్టుకోండి, గాడ్స్ ప్రొవిజన్ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నా ఎగ్జిస్టెన్స్ కూడా నేను కారణం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లేనంటాను కానీ నేను ఉండాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. నేనున్నాను. ఒక సింపుల్ లాజికల్ స్టేట్మెంట్, నేనున్నాను. నేను ఎలా వచ్చాను? నన్ను నేనే తయారు చేసుకున్నానా? అవ్వదు. నన్ను నేనే ఎగ్జిస్టెన్స్లో తెచ్చుకోవాలంటే అసలు ముందు నేను ఎగ్జిస్టెన్స్లో ఉండకూడదు. మళ్ళీ నేను ఎగ్జిస్టెన్స్లో తెచ్చుకోవడం అంటే నేను ఎక్కడో ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. ఇల్లాజికల్, అవ్వదు. కాబట్టి నా ఎగ్జిస్టెన్స్ని చూస్తున్నప్పుడు నన్ను ఎవరో తయారు చేశారు. ఆయన ఎవరు తయారు చేశారు? ఆయన ఎవరు తయారు చేసుకుంటారంటే ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉండి, లేదు ఇంకేమీ లేదు, ఆయన ఉన్నాడు అంతే అని ఎక్కడైతే ఫుల్ స్టాప్ వద్దో ఆయనే మన దేవుడు అన్నాడు. అందుకని ఆయన పేరు ఐ ఆమ్ గాడ్. నేను ఉన్నవాడిని, ఎవరి చేత నిర్మింపబడిన వాడిని కాదు. నన్ను ఎడిట్ చేయలేరు ఫోటోషాప్లో. మీకు అనుకూలంగా ఉన్న దేవుడిని అయితే కాదు, నేనులాగే ఉన్న దేవుడు మాత్రమే. ఐ ఆమ్ గాడ్. సో ఆయన నన్ను సస్టైన్ చేస్తున్నాడు, నాకు ప్రొవిజన్ ఆయన ఇస్తున్నాడు. అందుకని గుర్తుపెట్టుకోండి. అందుకని నేను పని చేస్తాను, పనిలో నేను మొక్క నాటుతాను, కానీ ఆ మొక్క నాటడానికి కావలసిన నేను నా పని చేస్తాను. నేను కోవర్కర్ని దేవుడితో, కానీ దాన్ని ఫలింపజేసేది ఎవరు? దేవుడే. ఒకళ్ళంటే విత్తనం నాటారట, ఒకళ్ళేమో నీరు పోసారంట. వృద్ధి కలుగు చేసింది ఎవరు? దేవుడే. సో నేను పని చేయాలి. బై ద వే పని చేయకపోతే అది పాపం అన్నాడు. పని చేయని వాడు జీతానికి పాత్రుడు కాదు, పని చేయని వాడు తినడానికి కూడా పాత్రుడు కాదు. ఇది కూడా చెప్పేశాడు.
అందుకని ఈస్టర్న్ మాంగ్స్కి వెస్టర్న్ మాంగ్స్కి ఉన్న తేడా ఏంటంటే బుద్ధిస్ట్ మాంగ్స్ అనేది ఈస్టర్న్లో ఉన్న మాంగ్స్ ఏ రిలీజన్ మీరు తీసుకున్నా ఆ రిలీజన్లో ఉన్న మాంగ్స్ ఎట్లా చేశారంటే వాళ్ళు పని చేసిన తర్వాత, వాళ్ళు తపస్సు చేసిన తర్వాత, లేదా చదువుకున్న తర్వాత, థియాలజీ చేసిన తర్వాత, లేదా ఆశ్రమాలు చేసిన తర్వాత వాళ్ళకి ఆకలి వేసినప్పుడు భిక్షాందేహి అని అడగాలి. కానీ క్రిస్టియన్ కాన్సెప్ట్లో క్రిస్టియన్ మాంగ్స్ అలా చేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటే పని చేయని వాడు ఏం చేయకూడదు, తినడానికి పాత్రుడు కాదు అన్నాడు. కాబట్టి వీళ్ళు పని చేసే థియాలజీ చేయాలి. కాబట్టి పనిని సింప్లిఫై చేసుకోవడానికి ఇన్వెన్షన్ స్టార్ట్ చేశారు. అందుకనే ఈస్టర్న్ లేదా వెస్టర్న్ మాంగ్స్, క్రిస్టియన్ మాంగ్స్ ఏంటంటే టెక్నాలజీని ఇన్వెంట్ చేసుకుంటూ వచ్చారు. అట్లా జరుగుతూ వచ్చింది. సీ ది డిఫరెన్స్. సమ్ మాంగ్స్ బికెమ్ బెగ్గర్స్ అండ్ సమ్ మాంగ్స్ బికెమ్ ది సైంటిస్ట్స్. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొంతమందికి వర్క్ చేయకూడదు, దేవుడితో లీనమైపోవాలంటే ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సొసైటీ రెస్పాన్సిబిలిటీ వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోయి లీనమైపోవాలి అనే ఒక కల్చర్కి ఒక భిన్నమైన కల్చర్ ఏంటి అంటే నువ్వు వర్క్ చేయి, నన్ను ఆరాధించినప్పుడు కూడా ఏంటంటే నీకు పనుల ద్వారా నన్ను ఆరాధించేయాలి. అందుకని గాడ్ ఈజ్ అ ఒరిజినల్ ప్లాంటర్. నేను ప్లాంట్స్ వేస్తాను కానీ వృద్ధి కలుగు చేసేది ఆయనే అనే సంగతి చేస్తాను. సో అందుకని దేవుడు నా ప్రొవిజన్ ఆయనే ఇస్తున్నాడు అన్నప్పుడు నా వర్క్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సంబడి ఈజ్ వర్కింగ్, నాతో పాటు ఇంకొక ఆయన పని చేస్తున్నాడు. నేను ఒక జాబ్ చేస్తున్నానా, నా జాబ్ చేసినప్పుడు గుర్తుపడింది నాతో పాటు ఇంకో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆయన పనిలో నేను చేస్తాను, ఇది దేవుని యొక్క కాల్ అని. ఎందుకో నేను ఈ పర్టికులర్స్ ఐటీలో నేను పనిచేస్తున్నాను, ఈ కంపెనీలో పనిచేస్తాను, కానీ నాతో పాటు దేవుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఇది నీకేం చేస్తుంది అని అంటే కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది. నెంబర్ 4 లేదా 5th పాయింట్ ఏంటంటే గాడ్ ఏంటంటే వర్కింగ్ ఇన్ ద గాడ్స్ ఇమేజ్ అని అంటే అర్థం ఏంటంటే ఇస్ టు బి బ్లెస్డ్ బై ద లిమిట్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక లిమిట్స్ పెట్టాడు. మీరు 6 రోజులు పని చేయండి, ఈరోజు పని చేయొద్దు. మీరు అన్నీ తినండి, ఇది తినొద్దు. ఒక ఫ్రేమ్వర్క్ నియమించాడు. ఈ ఫ్రేమ్వర్క్లోనే నువ్వు ఫ్రీడమ్ ప్రాక్టీస్ చేయాలి. సో లాస్ట్ టైం మనకు తెలుసు, మనం అందరం అట్లాగే బాగా దగ్గరగా అయిన ఫ్రీడమ్ సిరీస్లో ఇచ్చిన టైటిల్ ఏంటి? ఫ్రీడమ్ విత్ ఇన్ ద బాక్స్. అదేంటి టైటిల్? చాలామందికి అర్థం కాలేదు. చాలామంది సెక్యులర్ ప్రజలు అడిగారు, ఫ్రీడమ్ ఏంటి, సెక్యులర్ బాక్స్ ఏంటి, ఫ్రీడమ్ ఏంటి, విత్ ఇన్ ద బాక్స్ ఏంటి? ఫ్రీడమ్ అంటే ఏంటి? ఎగిరిపోతే ఎంత బాగుంటుందని పాటలు పాడుకోవడం కదా ఫ్రీడమ్. సరిహద్దు లేకపోవడం కదా ఫ్రీడమ్ అంటే. నో, ఫ్రీడమ్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద బాక్స్. మీ పిల్లల్ని మీరు ఆడిపిస్తున్నప్పుడు, టెర్రస్ మీద తీసుకెళ్తున్నప్పుడు చుట్టూ వాల్స్ లేవు కాబట్టి నీకు ఫ్రీడమ్ ఇచ్చాను రా ఆడుకో అనేదా ఫ్రీడమ్? లేదా చుట్టూ వాల్స్ కట్టి ఇప్పుడు ఆడుకో అనేది ఫ్రీడమ్? ఫుట్బాల్ ఎలా పడితే అలా ఆడిస్తే ఫ్రీడమా? రూల్స్తో దాన్ని అరికట్టి ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఫ్రీడమ్. ఏది ఫ్రీడమ్ అంటాం? ఏది ఫ్రీడమ్ అని అంటే విత్ ఇన్ ద బౌండరీస్. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు అన్ని తిను, అది తినొద్దు అని చెప్పినప్పుడు ఆ ట్రీని చూసిన ప్రతిసారి నాకు ఏం కావాలంటే ఇదిగో ఆయన అధికారానికి లోబడుతున్నాను అని చెప్పడం. నాకు అన్నిటి మీద అధికారం ఉంది, ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయమన్నాడు, అంతవరకు ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేను ఒక అధికారి కింద కూడా ఉన్నాను. ఐఎమ్ అండర్ అథారిటీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ విత్ అథారిటీ అండ్ అండర్ అథారిటీ. ఈ రెండిట్ల మధ్యలో నేను పనిచేస్తాను. నాకు అధికారం ఉంది ఒక దాని మీద, అట్ ది సేమ్ టైం నా మీద ఒక అధికారి ఉన్నాడు. నేను రాజుని కదా, నేను కింగ్ని కదా, లేదా నేను సీఈఓని కదా, నేను ఒక బాస్ని కదా, నేను మేనేజర్ని కదా. నాకు అధికారం ఉంది ఎన్ని చేయడానికి ఇచ్చాడు. బట్ ఎలాంటి డొమినియన్, ఎలాంటి రూలింగ్? అది విత్ లవ్ అండ్ కేర్. అలాంటి డొమినియన్ కదా. అప్పుడు ఏం చేస్తాడు? నీ అధికారి దేవుడు ఎట్లా తన అధికారం తీసుకున్నప్పుడు అంటే తన ప్రజల కోసం, తన సిటిజన్స్ కోసం ప్రాణం అర్పించాడే. అలాంటి కింగ్ అని కదా నువ్వు ఆరాధన చేస్తుంది, ఆయన కదా నువ్వు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇప్పుడు నేను నా వర్క్ ప్లేస్ను ఎట్లా తీసుకొస్తాను, నా లేకపోతే అథారిటీని ఎట్లా చూపిస్తాను అనే సంగతి మనం ఆలోచించాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒక ట్రీని చూపించినప్పుడు దానికి లిమిట్స్ పెట్టాడు. నువ్వు ఏదైనా చేయి, కానీ కొన్ని చేయడానికి లేదు. నేను కొన్ని సరిహద్దులు నియమించాను. నేను అబ్బాయి గుండు మనను అబ్బాయి గుండు, అమ్మాయి గుండు మనను అమ్మాయి గుండు. నేను దేవుళ్ళ బిహేవ్ చేస్తానని ఏమవుతుంది ఈరోజు? డోంట్ యాక్ట్ లైక్ గాడ్. నేను సరిహద్దులు నియమించాను.
ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్లో నేను అబ్బాయిగా ఉండాలా అమ్మాయిగా ఉండాలో నువ్వు నిర్ణయించుకుంటావా? ఇది ఇప్పుడు యూరోప్ అమెరికాలో జరుగుతుంది. యు ఆర్ నాట్ మేల్ ఆర్ ఫీమేల్. మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వాష్రూమ్ వచ్చి ఆ పాప పరిగెట్టుకుని వచ్చిందంటే ఏంటంటే ఒక అబ్బాయి వస్తున్నాడట లోపల నుంచి, పెద్ద ఎత్తున వస్తున్నాడు. ఐ ఫీల్ లైక్ దట్ అని చెప్తున్నాడట. బయటకు వచ్చిన తర్వాత చెప్తా ఉన్నమాట అంటే, వాష్రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అని అడిగితే, అవును నేను అమ్మాయిలా ఫీల్ అవుతున్నాను, ఏం అనడానికి లేదు. కాబట్టి న్యూట్రల్ అనే కాన్సెప్ట్ దాంట్లో ఇలాంటి వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళచ్చు, అబ్బాయిలు వెళ్ళచ్చు, అమ్మాయిలు వెళ్ళచ్చు. ఈవెన్ టాయిలెట్స్ దగ్గర పెట్టిన పేర్లు ఏంటంటే మేల్ ఫీమేల్ కాకుండా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తా ఉన్నారు. హూ ఆర్ యూ? నేను నిర్ణయించుకుంటానా అబార్షన్ చేయడానికి? నాకు అమ్మాయి కాకపోతే వద్దు, అమ్మాయి అయితే వద్దు, అబ్బాయి కావాలంటే తీసుకుందాం. ఎవరు? హూ ఇస్ రూలింగ్? దేవుడు పెట్టిన లిమిట్స్ దాటిపోయి నేను దేవునిలాగా బిహేవ్ చేయడం. దేవుడు ఒక లిమిట్స్ పెట్టాడు, ఆ లిమిట్స్లోనే నేను పని చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే ఆ లిమిట్స్లోనే మనకేముంటుందంటే ఒక మీనింగ్ అనేది, లైఫ్కి మీనింగ్ అనేది దొరుకుతుంది అనే సంగతి మనం గమనించాలి. అందుకని మన వర్క్ ప్లేసెస్లో ఈవెన్ మన హ్యూమన్ బాడీ చూసినప్పుడు నేను ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న మార్నింగ్ నేను అమలాపురంలో మాట్లాడాను, మళ్ళీ నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చాను. నాకు యాక్చువల్గా ఫీవర్ చెప్తా ఉన్నారు ఇంట్లో అందరూ, ఎందుకంటే ఫీవర్ కాబట్టి వెళ్ళొద్దు అని. ఇవన్నీ తిరుగుతున్న తర్వాత ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అర్థమైందంటే దేవుడు ఒక లిమిట్స్ నా బాడీకి కూడా ఇచ్చాడు. దాన్ని దాటుకుని వెళ్ళడం తప్పే. రెస్ట్ అనేది దేవుడు ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. కాబట్టి వర్కహాలిజం ఇస్ ఎ సిన్. దాంతోపాటు రెస్ట్ ఉండాలి. ఇంకా వర్క్ చేయను రెస్టే తీసుకుంటాను ఎప్పుడు అంటే అది పాపమే. బద్ధకస్తుడు దేవుని రాజ్యంలోకి రాడు. అండ్ వర్క్ అండ్ రెస్ట్ కాంబినేషన్లోనే మనమేమిటో ప్రపంచానికి చూపించగలం. అందుకని హ్యూమన్ బాడీ అనేది లిమిటెడ్ స్ట్రెంగ్త్లో ఉంది. ఆ విత్ ఇన్ ద లిమిటెడ్లోనే నేను పని చేయాలి. నీకు 8 hours డ్యూటీయా? 8 hours. కానీ ఈరోజు సిన్ వల్ల ఏమవుతుందంటే నీ డ్యూటీ 16 hours వెళ్ళిపోయింది, 18 hours వెళ్ళిపోయింది కదా. ఇంకా మనకు కొత్త కాన్సెప్ట్స్ వచ్చినాయి. అదేంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు మన యొక్క వర్క్ని ఇంకా తీసుకొచ్చాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, అదంటే దెర్ ఆర్ లిమిట్స్ టు హెల్దీ ఈటింగ్ అండ్ లిమిట్స్ టు ఎక్సర్సైజ్ అండ్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదానికి సరిహద్దులు నియమించాడు. వెన్ హీ సెడ్ నో, నో, దట్స్ ఆల్. నువ్వు దేవునిలాగా యాక్ట్ చేయడానికి చేయదు. బట్ దేర్ ఆర్ లిమిట్స్. మనం లిమిట్స్ని కూడా చూసుకోవాలి. ఎలా అంటే దెర్ ఇస్ ఎ లిమిట్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ విత్ బ్యూటీ అండ్ వల్గారిటీ. నువ్వు బ్యూటిఫుల్గా ఉండాలి, ప్రయత్నం చేయ, దట్స్ నాట్ రాంగ్. బట్ ఎట్లా పడితే అలా బట్టలు వేసుకుంటాను అని అంటే, ఎస్పెషల్లీ విమెన్. ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు. అనసూయ ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళ మధ్యన జరుగుతున్న స్టేట్మెంట్ అంటే ఇట్స్ అ బ్యూటీ ఆర్ వల్గారిటీ. సీ ద డిఫరెన్స్. దట్ ఇస్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద బ్యూటీ అండ్ ద వల్గారిటీ. ఆ బ్యూటీ అన్న పేరుతో మీరు వల్గారిటీని ప్రమోట్ చేస్తున్నారేమో. సీ ద డిఫరెన్స్. క్రిటిసిజానికి అబ్యూస్కి మధ్యన డిఫరెన్స్ చూడండి మీ వర్క్ ప్లేస్లో. క్రిటిసిజం ఉందా? అబ్యూస్ చేస్తున్నారా? క్రిటిక్ ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్. ఒక తప్పు చేసినప్పుడు సరి చేయడం ఇస్ నాట్ ఎ రాంగ్ థింగ్, కానీ అబ్యూస్ చేయడం ఇస్ అ రాంగ్ థింగ్. మీ వర్క్ ప్లేస్లో ఇస్ దట్ ఎ క్రిటిక్ ఆర్ అబ్యూస్? అండ్ ద డిఫరెన్స్, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ అండ్ గ్రీడ్. మీరు చేస్తున్నారు, ప్రాఫిట్ చేస్తున్నారు మీ వర్క్ ప్లేస్లో ప్రాఫిట్, బట్ ఈజ్ దర్ ఎనీ గ్రీడ్ ఇన్ యువర్ ప్రాఫిట్? గ్రీడ్ ఉందా? అది కూడా గమనించాలి. అండ్ దర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఫ్రెండ్షిప్ అన్న పేరుతో ఎంతమందిని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నాం కదా, అది కూడా మనం గమనించుకోవాలి. ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నాం. సీ ద డిఫరెన్స్. దర్ ఆర్ లిమిట్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద సర్వీస్ అండ్ స్లావరీ. నేను సర్వీస్ చేస్తున్నాను, దట్ డజంట్ మీన్ యువర్ ఎ స్లేవ్. నువ్వు కంపెనీకి సర్వీస్ చేస్తున్నావు, యువర్ నాట్ ఎ స్లేవ్ టు యువర్ కంపెనీ. నీ కింద ఎంప్లాయీస్ ఉన్నారు, నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఎ స్లేవ్. మీ ఇంట్లో పని చేస్తున్నారు, పని మనిషా లేదా దేవుని యొక్క పోలికలో ఉన్న ఆవిడ? సీ ద డిఫరెన్స్. స్లావరీ అండ్ సర్వీస్. అండ్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద లిబర్టీ ఫ్రమ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. లిబర్టీ అనే పేరులో ఇర్రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది మన వర్క్ ప్లేసెస్లో. ఇవి కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. అండ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్, ఎస్పెషల్లీ నేను చూస్తా ఉన్నాను, అథారిటీ అండ్ డిక్టేటర్షిప్. అథారిటీ అనే పేరులో నియంతలాగా బిహేవ్ చేయడం మన వర్క్ ప్లేసెస్లో కదా, నియంతలాగా పనిచేయడం.
నాకు కొన్ని ఏరియాస్లో రీసెంట్గా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారనమాట, వాళ్ళ పాస్టర్ గారి మీదే కంప్లైంట్లు ఇస్తున్నారు. ఏంట్రా అని అంటే, ఎంత పనులు చేస్తున్నారంటే గొడుగులు పట్టుకొని ఇన్ని చేస్తూ ఉన్నారు, చాకరీలు చేయించేసుకుంటారు చెప్తున్నారనమాట. వాళ్ళు ఎట్లా ఉంది అని అంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఏంటంటే చెప్తున్నారంటే అథారిటీ అనే పేరుతో డిక్టేటర్షిప్ తీసుకుంటా ఉన్నారు. అది మన వర్క్ ప్లేసెస్లో ఉందేమో, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఆ ఎగ్జాక్ట్ లైన్ ఏంటో చూసుకొని జాగ్రత్తగా ఆలోచించవలసిన రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనకు చెప్తుందంటే వర్క్లో చెప్పిన ఈ పనిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం. వర్క్లో ఈ 5 పాయింట్స్ మీరు చూడండి. ఒకటి మన వర్క్ ప్లేస్లో ఒకటి డొమినియన్, రెండోది రిలేషన్షిప్స్, మూడోది ఫ్రూట్ఫుల్నెస్, నాలుగవది ప్రొవిజన్, ఐదవది లిమిట్స్. ఈ 5 మన వర్క్ ప్లేస్లో జాగ్రత్త చూసుకుందాం. అప్పుడు కల్చరల్ మ్యాండేట్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు నన్ను సబ్ క్రియేటర్స్గా మనం తయారు చేశాడు. కానీ పాపం వల్ల ఏం జరిగింది అని అంటే, మనం డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే మొత్తం సిస్టమ్ పాడైనట్టు మనకు కనబడుతుంది. అందుకని డామినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నా ఎముక నా మాంసము అన్నవాడు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, నీకన్నా నేను గొప్పవాడిని అనే డామినేషన్ పెరగడం. మన వర్క్ ప్లేస్లో డామినేషన్, రిలేషన్షిప్స్ స్పాయిల్ అవుతూ ఉన్నాయి. వర్క్తో పాటు టాయిల్ యాడ్ అయింది. ఇప్పుడు వరకు పని మాత్రమే ఉంది, కానీ పాపం వల్ల ఏమైందంటే ఆ పనితో పాటు ఏముంది, శ్రమ యాడ్ అయింది, స్వెట్ యాడ్ అయింది, మజిల్ పెయిన్ యాడ్ అయింది. ఇవన్నీ పాపంతో పాటు యాడ్ అయింది. చివరికి మ్యారేజ్లో డామినేషన్ స్టార్ట్ అయింది, సొసైటీలో డామినేషన్ స్టార్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే మేల్ డామినేటింగ్ సొసైటీ ఫామ్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ గాడ్స్ ఐడియా. దీనివల్ల మన వర్క్ ప్లేస్లో మెల్ డామినేషన్ సొసైటీ వల్ల వర్క్ ప్లేసెస్లో విమెన్కి చాలా అబ్యూస్ జరుగుతుంది. కమిట్మెంట్స్ ఇస్తేనే కానీ మూవీ ఇండస్ట్రీలో రాని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దెర్ ఇస్ అ డామినేషన్ ఇన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు డామినేషన్ అన్న పేరుతో మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా? అదేనా రూలింగ్ దేవుడు చెప్తుంది? ఇలాంటి సిస్టంలో మన వర్క్ని మనం ఎలా చూడాలి, మన వర్క్ని ఎట్లా చూడాలి. అందుకని ఫాల్ ఏమైంది అంటే ప్రజల మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చింది, జలస్ తీసుకొచ్చింది, దేవునికి వ్యతిరేకంగా చేసింది. చివరికి తమ్ముడిని చంపే స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది, మర్డర్కి తీసుకెళ్ళింది. మర్డర్ వరకు మనం చూస్తూ ఉంటాం, మనం అదే చూస్తూ ఉంటాం మనం చూస్తాం. సో వర్క్లో రిలేషన్షిప్స్లో పనిచేస్తాం కదా, ఆ రిలేషన్షిప్స్ దెబ్బతిన్నప్పుడు ఒకళ్ళ మధ్యన ఒకరికి జలసులు స్టార్ట్ అవుతాయి. మన వర్క్స్ ప్లేసెస్లో ఒకళ్ళ అధికారం కింద ఒకళ్ళు లోబడ్డానికి ఇష్టపడం. ఎందుకంటే హేటెడ్నెస్, జెలస్, లేకపోతే ఇష్టం లేనిదనం. నా ప్రజలను, నా కలీగ్ని, నా ఎంప్లాయీని, లేకపోతే నా కిందకున్న సబార్డినేట్ని ప్రేమించలేని స్థితి పాపం యొక్క దాని ఏమంటే కాన్సిక్వెన్స్. అది పాపం యొక్క కాన్సిక్వెన్స్ వల్ల నన్ను వల్లే నా పొరుగు వాడిని నేను ప్రేమించలేకపోతా ఉన్నాను. డామినేషన్ పెరుగుతూ ఉంది. ఈ సంగతి మనం గమనించాలి. అందుకనే మొదటిది చెప్తాను, 2 layers మాట్లాడతాను కదా, నేను ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను, ఎక్స్ట్రా టైం తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ ఏంటంటే దేవుడు చెప్తున్న మాట అంటే ఈ ప్రపంచాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధిపరచడానికి వీ నీడ్ ఫార్మర్స్, వీ నీడ్ సైంటిస్ట్స్, వీ నీడ్ పేరెంట్స్, వీ నీడ్ లీడర్స్. ఈ ప్రపంచాన్ని, సిస్టమ్ని డెవలప్ చేయడానికి. కానీ ఈ ప్రపంచము రెండో లేయర్ ఏంటంటే పాడైపోయింది కాబట్టి, సిన్ వల్ల పాడైంది కాబట్టి రెస్టోర్ చేయడానికి వీ నీడ్ డాక్టర్స్, వీ నీడ్ పోలీస్, వీ నీడ్ లేకపోతే సిస్టమ్ని సరిచేసే సిస్టమ్స్ కావాలి. వీ నీడ్ ఏంటంటే డ్యామేజ్ని రిస్టోర్ చేయడానికి, హెల్త్ని రిస్టోర్ చేయడానికి కొంతమంది కావాలి. మైక్ ఉందా నీకు? రిస్టోర్ చేయడానికి. వాట్ హ్యాపెన్ రీసెంట్లీ? ఓఆర్ఎస్, యూ హర్డ్ అబౌట్ కదా, ఓఆర్ఎస్ అనే కంపెనీ మీద ఆవిడ పేరేంటి, డాక్టర్ సుజేత శివరంజని, షీఈస్ వర్కింగ్ ఆన్ దాట్. ఓఆర్ఎస్లో ప్రమాదకరమైనవి ఉన్నాయి. ఓఆర్ఎస్ పిల్లలకి బాగలేదు, కానీ అది యాక్చువల్గా వాళ్ళ డెత్కి తీసుకెళ్తుంది. దాని మీద కొన్ని ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తుంది. మొత్తం సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చింది ఏంటంటే ఓఆర్ఎస్ని బ్యాన్ చేయమని. ఎందుకంటే ఓఆర్ఎస్ అనే పేరే కానీ అది ఇంకా అంటే నీకు స్ట్రెంగ్త్ ఇవ్వట్లేదు సరిగదా, పిల్లలకి ఇంకా హానికరంగా తయారవుతుంది, ఆరోగ్యం పాడవడానికి కారణం అవుతుంది.
దాని మీద ఫైన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మా దగ్గర 180 crores వర్త్ ఆఫ్ ఓఆర్ఎస్ ఆల్రెడీ ఉంది, ఇంత బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది, అది అయ్యే వరకు మాకు పర్మిషన్ ఇవ్వండి. అండ్ గవర్నమెంట్ గేవ్ ది పర్మిషన్. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇండియన్ గవర్నమెంట్. ఏంటంటే ఇప్పుడు 180 కోట్ల ఓఆర్ఎస్, అది ఎన్ని వేల మంది పిల్లలు, ఎన్ని కోట్ల మంది పిల్లలు తినాలి, తాగాలి? ఇప్పుడు అన్ని కోట్ల మంది పిల్లల యొక్క ప్రాణం కంటే నీ బిజినెస్ ఎక్కువ. ఒక్కడిని విమోచించడానికి 200 పందులను నాశనం చేశాడు కదా ఆయన. వదులుకున్నాడు ఆస్తిని. నిన్ను నన్ను విమోచించడానికి తండ్రితో సమానంగా ఉండవలసిన యోగ్యత నువ్వు వదిలేసుకొని వచ్చాడు కదా, అది కదా నీ రక్షకుడు. ఇలాంటి దాంట్లోంచి మీరు ఎలాంటి సిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించండి. రెస్టోరింగ్ ద హెల్త్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్. అందుకని క్రియేషన్ అండ్ వర్క్ అనేది అదేంటి, ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ రిపేర్. వర్క్ అనేది ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ద క్రియేషన్ and repair, and the encouragement and the frustration, and the success and failure. మన వర్క్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ కూడా ఉంటుంది ప్యారలల్గా. సో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది మన వర్క్లో. మన వర్క్లో క్రియేషన్ ఉంటుంది, రిపేర్ చేయవలసింది కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే పాపం వల్ల వర్క్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి నువ్వు ఒక ప్రక్కన డెవలప్ చేసుకోవాలి, ఒక పక్కన దాన్ని రిడీమ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. దానివల్ల మర్డర్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే లేమెక్ వచ్చాడు. 5 minutes. లేమెక్ వచ్చి పోనగమి ఇంట్రొడ్యూస్ చేశాడు. మ్యారేజ్ బహుభార్యతత్వాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత వైలెన్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. వైలెన్స్ని ఎంజాయ్ చేసిన ఒక జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టార్ట్ అవుతూ ఉంది. అయితే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మెటల్స్ని కూడా కనుక్కున్నారు. దేవుడు దాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. ఫస్ట్ పోయెట్ పాపం వల్ల ఆ పోయిటిక్ సెన్స్ని పోయినప్పుడు హ్యూమన్ ప్రైడ్తో విర్రవీగుతూ మా గొప్పతనాన్ని చూపించుకుంటున్న టైంలో దేవుడు అదే ఇన్స్ట్రుమెంట్స్తో తన ఆరాధన కూడా కోరుకుంటా ఉన్నాడు. అదే మెటల్స్తో దేవుడు తన మందసాన్ని కూడా తయారు చేసుకున్నాడు. అండ్ దీస్ మెటల్స్ అండ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్స్ ఫర్ హిస్ గ్లోరీ, నాట్ ఫర్ ద సాటన్ అండ్ హిస్ కింగ్డమ్. రెస్టోరింగ్ అది మాట్లాడు. ఆ తర్వాత మనకి కాదు, ఎందుకంటే లేమెక్ యొక్క పిల్లలు అలాగే ఉన్నారు. ఏం కనిపెట్టారు? ఒక అతని పేరు లేమెక్ యొక్క పిల్లలు. ఒక అతను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టాడట, 4వ అధ్యాయంలో ఉంది. ఒక అతనేమో టెంట్స్ని కనిపెట్టాడట. ఇంకో అతను బ్రాన్స్ అండ్ ఐరన్ కనిపెట్టాడట, 4వ అధ్యాయంలో ఉంది. అంటే మెటల్స్ని కనిపెట్టారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు? ఫాలిన్ వరల్డ్లో ఫాలిన్ మ్యానే కనిపెట్టాడు. కానీ దేవుడు దాన్ని రిస్టోర్ చేస్తాడు. హీ యూజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ గ్లోరీ, ఆయన గ్లోరీ కోసం. ఒక అబ్బాయి నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, చాలా ఇయర్స్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కావాల్సింది, దేవుడు సమస్తం దేవుడు తయారు చేశాడంటే అవును తయారు చేశాడు. మరి టొబాకోని ఎవరు తయారు చేశాడని అడిగాడు నన్ను. పొగాకుని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. మరి దీనికి ఏంటి ఆన్సర్? అరే పొగాకుని తాగమని చేయలేదు, నువ్వు పర్పస్ ఏదో ఉంది, నువ్వు అది కనుక్కోలేదు. ఇంకా దాని యాక్చువల్ పర్పస్ నువ్వు కనుక్కోకుండా నువ్వేం చేసావు? వేరే దానికి ఉపయోగించుకొని దీనికోసమే దేవుడు తయారు చేశాడు, నువ్వెందుకు అనుకుంటున్నావు? మేక్ ఎ రీసెర్చ్, దాని వెనకాల ప్లాన్ ఏంటో చూడు. అది కదా రెస్టోరింగ్ అంటే, అది కదా ప్రపంచాన్ని అభివృద్ధిపరచడం అంటే. అలాంటప్పుడు సిస్టమ్ పాడవుతున్నప్పుడు, ప్రజలు కల్చర్ పాడవుతున్నప్పుడు, సమాజం పాడవుతున్నప్పుడు దేవుడు ఆదాంకి ఇంకొక కుమారుడు ఇచ్చాడు. తన పేరు షేతు. అక్కడి నుంచి షేతుకు కుమారుడు పుట్టాడు. అప్పుడు ఒక కౌంటర్ కల్చర్ స్టార్ట్ అయిందంట. యెహోవా పేరట ఆరాధన చేసే ఇంకో కల్చర్ స్టార్ట్ అయిందంట. గుర్తుపెట్టుకునే అదర్ పీపుల్. ఇతరులకి మీకు తేడా ఏంటంటే, ఇతరులు వాళ్ళు పని చేసినప్పుడు ఫియర్ ఉంటుంది, అన్సర్టనిటీ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది, డిజైర్ ఫర్ ద రికగ్నైజేషన్, డిజైర్ ఫర్ ద పవర్ అండ్ ద డిజైర్ ఫర్ ద వెల్త్ ఉంటుంది. కానీ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కౌంటర్ కల్చర్ను నిర్మించడానికి, ఇదే కల్చర్లో మీ ఫ్రెండ్స్ ఫేమ్ కోసం వాళ్ళ గొప్పతనం చూపించుకునే టైంలో దేవుని బిడ్డలు లైట్, ద చిల్డ్రన్ ఆఫ్ లైట్, లేదంటే యెహోవా పేరట ఆరాధన చేసే ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఇదిగో ఎలా చేస్తారంటే ఎథికల్గా, పర్పస్ఫుల్గా, కంపేషనెట్గా వాళ్ళు వర్క్ చేస్తారు. మీకు ఆఫీస్లో వీక్ పీపుల్ ఉన్నారా? వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళు హైప్ అయిపోతున్నారా? వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళ కోసం నుంచోవడమే దేవుడు కోరుకుంటున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకని మనకు అర్థమవుతుందంటే లేమెక్ ఎలాంటి కల్చర్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఫ్రమ్ ద యాడమ్ టు అలెఫ్, ప్రతి జనరేషన్లో దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు టు రెస్టోర్ సంథింగ్. 21st సెంచరీలో మనం వచ్చాం. మీ నుంచి మీ వర్క్ ప్లేస్లో లేదా మీ చర్చ్లో ఏదో రెస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. అది కాంట్రిబ్యూషన్. అందుకని యాడమ్ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు మళ్ళీ నోవా కనబడ్డాడు. 11th చాప్టర్కి వచ్చేసాం మనం. ఐఎమ్ క్లోజింగ్. నోవా కనబడ్డాడు, ఒక రైచియస్ మ్యాన్ కనబడ్డాడు. ఇప్పుడు ఫస్ట్ రైచియస్ మ్యాన్గా కనబడిన ఈ వ్యక్తి తన యొక్క ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ప్రాజెక్ట్ ఆర్క్, ఎ ఫ్లోటింగ్ జూ చేయాలి. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, ప్రపంచంలో ఉన్న ఒక మెగా ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? లార్జ్ స్కేల్ ఇంజనీరింగ్ వర్క్ ఏంటో తెలుసా? ఎన్వైరన్మెంట్ని సేవ్ చేసేది. యానిమల్స్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టు, ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత పెట్టాడు. అది కూడా వర్క్లో పార్టే. నువ్వు ఎయిర్ని పొల్యూట్ చేయకుండా ఇవన్నీ, దిస్ హౌ యూ కెన్ వర్షిప్ గాడ్. అందుకని వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎందుకు అన్నారనంటే, నీ వర్క్, నీ పని ద్వారా దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉంటావు. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, అక్కడ చెప్పాడు అదేంటంటే తుఫాన్, లేకపోతే ఏమంటే అదేంటి 40 రోజులు వరదలు పంపించాడు. దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఇంకన్నిటికీ నేను ఇలా చేయను అని ఒక సైన్ ఇచ్చాడు. ఏం సైన్ అది? రెయిన్బో. తెలుగులో ఏమంటాం? ఇంద్రధనుసు. అంటే మనకి ఇంద్రుడు నన్ను నమ్మాలి, ఆయనకు ధనుసు ఉందని నమ్మాలి. ఎందుకంటే పదం లేనప్పుడు బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు అప్పుడు ఉన్న పదం పెట్టేశారు ఇంద్రధనుసు అని. కానీ అది కాదు. ఇంగ్లీష్లో రెయిన్బో అన్నారు, కానీ యాక్చువల్గా పెట్టిందంటే ఒక ధనుసు అని పెట్టాడు. బో అని పెట్టాడు. బో ఏం చేస్తుంది? ఇట్స్ అ బో ఫ్రమ్ ద హెవెన్ టు ఎర్త్. ఇట్స్ అ బో ఏం చేస్తుంది అని అంటే, వారియర్స్, మిథాలజీలో ఏముంటుందంటే వారియర్స్ ఒక బోర్ని వాడి అవతలని, అంటే బో అంటే బాణం ఇస్తారు కదా, అదే బాణాన్ని దేవుడు పీస్గా మారుస్తూ ఉన్నాడు. నో మోర్ ఫైట్, నో మోర్ డిస్టర్బెన్సెస్. నేను నాకు ఈ నిబంధన కురుస్తూ ఉన్నాను. నో మోర్ ఫైట్, నో మోర్ డిస్క్రిమినేషన్ అండ్ నో మోర్ ఛాలెంజెస్. కలిసి హార్మోనీలో వర్క్ చేద్దాం. లెట్స్ వర్క్ ఇన్ రిలేషన్షిప్స్. దేవుడు ఆ పర్పస్ కోసం దేవుడు నన్ను చేశాడు. అందుకని బౌ ఒక వారియర్కి సింబల్ అయిన బౌ, నౌ ఇట్ బికేమ్ ద పీస్ సైన్, ద సైన్ ఆఫ్ పీస్. నో మోర్ బౌ. ఇప్పుడు బౌని కాస్త, ఆ బాణం కాస్త ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా? ఒక కావనెంట్కి సైన్ అయింది. నో మోర్ ఫైట్, నో మోర్ ఎనిమిటీ. It's all about friendship and working together, restoring the relationships. This is how we can work and flourish in our workplaces. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దేవుని వాక్యము బలమైంది ప్రభా, దాంట్లో శక్తి ఉంటుంది. అది మాకు మూలుగులోకి, బోన్ మ్యారలోకి వెళ్ళి మాలో మార్పులు తీసుకొస్తుంది. ఇదిగో ప్రభా, మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ ఇయర్ మీరు తీసుకున్న థీమ్ వర్డ్, వర్షిప్ అండ్ వర్క్. ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ సృష్టిని తయారు చేసినప్పుడు ప్రభా, ఆ సృష్టితో నీకు మెకానికల్ సంబంధాలు ఉన్నాయి, లాస్ నిపించావు. కానీ హ్యూమన్తో మాత్రం పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆరాధనకు వచ్చిన మేము పర్సనల్గా నీతో కనెక్ట్ అవ్వకుండా మెకానికల్గా ఏదో వచ్చి సండే వచ్చి వెళ్ళిపోతే, వీఆర్ నాట్ బిల్డ్ ఫర్ దిస్. దీనికోసం కాదు, దీంట్లోంచి మా ఆరాధన రావడానికి కృపను అనుగ్రహించాడు. దేవుని రాజ్యం అంటే తినడం త్రాగడం కాదు. ఏది తినాలి, ఏది తాగకూడదు, ఏం తాగాలి అనేది కాదు ప్రభా. రిలీజన్ ప్రాక్టీస్ చేసేది కాదు, అది నీతికి సంబంధించింది. దేవుని రాజ్యం అంటే జస్టిస్కి సంబంధించింది, మంచితనానికి సంబంధించిందని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యం అంటే అనుదిన జీవితంతో సంబంధమైంది.
ఆ మెటీరియల్ ప్రపంచంతో సంబంధమైంది. భూమి మీద పదార్థ ప్రపంచంలో పదార్థంగానే మేము ఉన్నాం. శరీరంతో మేము తిరిగి లేచినప్పుడు కూడా మహిమ శరీరాలతో లేస్తాం. ఆ మహిమ శరీరాలకి మాంసము ఎముక ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అగైన్ మెటీరియల్ వరల్డ్ ఉంటాం. మేము చేస్తున్న ఈ 1,00,000 hours ఆఫ్ వర్క్ని మా లైఫ్ టైంలో మేము చేస్తున్న వర్క్ ఎగుదావా? ఆర్ వి రియలీ వర్షిపింగ్ యూ? మా వర్క్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? నీ సన్నిధిలో మేము ఆలోచించడానికి మీ కృపను చూపండి. మేము సంబంధాల్లోంచి పనిచేసే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని చేరుచిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ మాటలు వ్యర్థం కాకుండా బిడ్డల హృదయాల్లో మీరు నాటింపు చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.